హలో, నేను మిస్ రావు. ప్రస్తుతం ఎన్నికల సమయం హద్దులు దాటుతున్నటువంటి హామీలు ఇస్తున్నారు. వాటిని నియంత్రించాల్సినటువంటి వ్యవస్థలు అప్ టు మార్క్ పనిచేయట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే FDR అంటే ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మీద ఫైట్ చేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సుబ్బారావు సార్. నమస్తే సార్. రిఫార్మ్స్ కోసం ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు. మీరు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఫస్ట్ అప్రిషియేషన్ చేయాలి మీకు. అవసరం లేకపోయినా కానీ ఒక సమాజం కోసం ఒక త్యాగం అనుకోవాలి. అవసరం లేకపోవటం కాదు, అవసరం. ఇప్పుడు మన కోసం మనం చేసుకుంటున్నాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది పెద్ద గొప్ప విషయం ఏం లేదు. ఇప్పుడు దోమలు ఉన్నాయి, మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత మేడ కట్టుకున్నా, ఎంత డబ్బు ఉన్నా, అక్కడ పక్కన పూరి గుడిసెలో పోరగాడిని కొట్టిన దోమ మన ఇంటికి వస్తుంది. మనకే డెంగ్యూ వైరస్ వస్తుంది, చికెన్ గన్యా వేస్తుంది, మలేరియా వేస్తుంది, మరో తప్పిస్తుంది. కానీ దోమను కంట్రోల్ చేయాలంటే కేవలం నా ఇంట్లో నేనేదో ఆల్ అవుట్ మరొకటి పెట్టుకుంటే చాలదు. ఇది అర్థమైతే చాలు. అది అందరికీ రావాలి కదా. దీనిలో త్యాగాలని లేవు. మన ఉమ్మడి అవసరాలు మన బతుకుని శాసిస్తాయి. దాన్ని పట్టించుకోకపోతే బతుకు నరకం అవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా జీవితం ప్రతి యువతను కోరేది మీరు మీ జీవితాన్ని అందంగా మలుచుకోండి. దానికి ఎవరికి సంజాయిషి ఇవ్వక్కర్లా. నిజాయితీగా చేస్తున్నంత వరకు సమాజంలో 10 మందికి అవసరం వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేసి మీ జీవితంలో గౌరవంగా బతుకుతున్నంత వరకు దానికి ఎవరికి సంజాయిషి ఇవ్వక్కర్లా. కానీ కాస్త మంది హితం కూడా పట్టించుకోవాలి. ఈ దోమల నివారణ పట్టించుకోకపోతే మన బతుకు నరకం అవుతుంది. ఇదే మనం చేస్తుంది. మన ఇంట్లో పనులతో పాటు సమాజంలో కొన్ని మన బతుకుని శాసిస్తాయి అన్నది. సో ఇంతమంది చేస్తున్నప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు, చాలా మంది మీలాంటి వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా ఈ రిఫార్మ్స్ అనేది ఫైట్ చేశారు. మీరు ఎన్నికల రిఫార్మ్స్ కూడా ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సార్, అవి నిజంగా మనం భారత్ని లేదంటే రాష్ట్రాలని సరైన మార్గంలో తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా సమాధానం ఒక్కటే కాదు అని కదా. ఇప్పుడు మనంతా పోరాడుతుంది అదే కదా. కానీ సుబ్బారావు, మన దేశంలోనే కాదు, ఇది అంత నిరాశ అక్కర్లా. ప్రపంచంలో ప్రతి ప్రజాస్వామ్యంలో కూడా ఈ సమస్య ఉన్నది. కీలకమైన అంశం ఏంటంటే ఎన్నికల్లో మీరు ఎన్నికలను పక్కన పెట్టండి, రాజకీయం పక్కన పెట్టండి, కుటుంబాన్ని గురించి ఆలోచించండి. మీకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని పెంచారు, ఇప్పుడు ఏదో స్థాయిలో ఉంటారు. పిల్లల పెంపకంలో ప్రతి తల్లికి తండ్రికి కలిగే బాధ ఏంటి? పిల్లోడో పిల్లో అమ్మ ఇప్పుడు టీవీ చూస్తానంటాడు. రాత్రి 10 అయినా 11 అయినా మొబైల్ ఫోనో లేకపోతే స్క్రీనో చూస్తుంటానంటాడు. నాన్న నిద్రపోయటం, నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది, లేకపోతే బయట పోయి ఆడుకో, ఊరికే దీని ముందు వీడియో గేమ్ ఆడుకోబాకు. పిల్లలు ఎదురు తిరుగుతారు, కోపం తెచ్చుకుంటారు మనలో కొన్నిసార్లు, బడాలు మూసేస్తారు. అంటే ఏమిటి? ప్రతి జీవికి కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనము, దీర్ఘకాలిక ప్రయోజనము, దీనికి మధ్య ఒక క్లాష్ ఉంటుంది. మన కుటుంబంలో ఏమవుతుంది? తల్లిదండ్రులకి పిల్లల మీద, మరి పిల్లలకి పూర్తిగా మేమే ఆధారపడ్డారు కదా. కాబట్టి మన మీద పెత్తనం ఉంది. సమాజం దాన్ని అంగీకరిస్తుంది. మూడోది, మనకి పిల్లలంటే ప్రేమ ఉంది, పిల్లలకి మనం అంటే ప్రేమ ఉంది, తెలుసు. ఆ క్షణంలో అరుచుకున్నా కూడా మరి ఇన్ని ప్రేమ, ఇంత అనుబంధం ఉన్నటువంటి కుటుంబాల్లోనే ఈ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సమాజం నడపడం ఇంత కష్టమైతే, ముక్కు మొహం తెలియని లక్షల మందితో కూర్చుని రాజకీయం చేయాలి, పరిపాలన చేయాలి. మరి దీర్ఘకాలం గురించి ఎందుకు ఆలోచన వస్తుంది? ఈ పూట, ఈ క్షణం. అందుకనే రాజకీయ పార్టీలు ప్రతి దేశంలో కూడా, ప్రజాస్వామ్య దేశాల్లో, ప్రజాస్వామ్యం లేకపోతే పరిస్థితి వేరు. డెంగ్ షాపింగ్ ఉన్నాడు అనుకోండి, ఒక విజ్ఞత గల నాయకుడు, నిజంగా విజ్ఞత గలవాడైతే, సమాజాన్ని ప్రేమించేవాడైతే, ఇది కాదయా నోరు మూసి కూర్చోండి అని చెప్పంటే కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన దింపే ప్రయత్నం జరగదు. ఈ కారణంగా నడుస్తుంది. దుర్మార్గుడు వస్తే వాడిని అంతా నాశనం కూడా చేస్తాడు. కానీ ప్రజాస్వామ్యంలో అందరినీ ఆకట్టుకోవాలంటే ఈ తాత్కాలిక ప్రయోజనము, దీర్ఘకాలిక ప్రయోజనము రెంటిని సమన్వయం చేయటం అన్నది కీలకమైన అంశం. అందుకని తాత్కాలిక ప్రయోజనం లేకుండా రాజకీయం నడవదు. కానీ తాత్కాలిక ప్రయోజనమే రాజకీయం అయితే దేశం నడవదు. కాబట్టి రెంటిని బ్యాలెన్స్ చేయాలి. నేను వాదించేది అది. అంతేగాని ఈ పూట అవసరం తీర్చొద్దని అంటలా. కానీ ఈ పూట అవసరం కోసం రేపటిని బలిపెట్టద్దు. కానీ ఆ ఇంగిత జ్ఞానం ఉండదు కదా పార్టీలకి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు జీవన మరణ సమస్య. ఇప్పుడు ఓడిపోతే నా ప్రాణం, మరణమే మిన్నా అనుకుంటాడు. ఓటమి కంటే మరణమే మిన్నా అని చెప్పి అనుకున్నవాడు చాలా మంది రాజకీయంలో ఉన్నారు. అంతే. ఎందుకు అడగబాకండి, అది ఒక పిచ్చి. నా దృష్టిలో అది పిచ్చి తప్ప ఇంకోటి కారణం లేదు. వీళ్ళలో చాలా మంది ఏమో సంతోషం అనుభవించట్లా, నరకం అనుభవిస్తున్నారు. ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పదవుల్లోకి వెళ్ళి
ఆ తర్వాత చేసేది పాడు లేదు, 10 మంది చూపెట్టుకోవడం తప్ప, కారు, ఫోను, ప్యూను, లైట్ తప్ప వాడికి అధికారం లేదు, పాడు లేదు. 190 మందికి. తర్వాత ప్రైవేట్గా మాట్లాడితే ఏడుస్తారు, ఎందుకు ఖర్చు పెట్టాలో తెలియదు సార్, ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేశానని చెప్పాను. కానీ అలా ఉన్నటువంటి ఇంత పోటీ, అధికారం కోసం పోటీ ఉన్న సమాజంలో ఎట్లా కొట్టి ఈ పూట ఓటు రావాలి, రేపు దేశం ఏమైనా పర్లేదు అని చెప్పిన పరిస్థితులు వచ్చింది. అందుకే కొన్ని కట్టుబాట్లు ఉండాలి ఖచ్చితంగా. అది లేకపోతే ఎన్నికలు మాత్రమే సర్వస్వం అనుకుంటే దేశం నరకం అయిపోతుంది. సో దీని మీద ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు గారు కూడా ఒక 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఇష్టానుసారంగా ఉచితాలు ప్రకటిస్తున్నారు, దాని మీద ఒక నియంత్రణ అవసరం, అది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి లేదా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి అనేది, అది ప్రొవిజన్ ఉంది సార్ జోక్యం చేసుకొని కంట్రోల్ చేసేది? ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు. మనం ఏంటంటే మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే మన బాగా చికాకు వచ్చి, రాజకీయం అంటే ద్వేషం వచ్చి, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషను, మరొక అధికారి వాడు వచ్చి మొత్తం మార్చేస్తారంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలకి ముందు ప్రజాస్వామ్యమే, రాజకీయంలో ఉన్న లోపాలకి ముందు రాజకీయమే, మంచి రాజకీయమే తప్ప రాజకీయం ప్రజాస్వామ్యానికి అతీతంగా పరిష్కారాలు రావు. కొంతమంది సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, మీరు ఏదైనా ఆదేశం అండి, వాళ్ళు ఏదైనా పెద్ద మనుషుల్లాగా ఇలా ఉంటే బాగుంటుంది అంటారు, అది అంతకంటే చెప్పలేదు. కానీ ఏం చేయాలి, అలాగే మౌనంగా ఉండొచ్చా? కాదు. ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారు, ఉదాహరణకి అమెరికా ఉందనుకోండి, కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అని ఒకటి ఉన్నది, సిబిఓ అంటారు. అది కాంగ్రెస్ అంటే పార్లమెంట్, అక్కడ కాంగ్రెస్ అంటే అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్ అంటారు. కాబట్టి పార్లమెంట్కి జవాబుదారీగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. ఏ పార్టీ ఏ ప్రతిపాదనలు తెచ్చినా కూడా ఒక చట్ట రూపంలో, విధాన రూపంలో వాళ్ళు ఏదో చెప్తారు. చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఖర్చు తక్కువ చెప్తారు, లాభం ఎక్కువ చెప్తారు. ఏ ప్రతిపాదన తెచ్చినా కూడా వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించి నిపుణులతో కూర్చొని, చాలా నిష్ణాతులైన నిపుణులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా కూడా పరిశోధన చేసి అసలు దీనికి ఖర్చు ఏంటి, వీళ్ళ ప్రతిపాదనలో ఖర్చు ఎంత అవుతుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఫలితం ఏమొస్తుంది, ఈవేళ ఎట్లా ఉంటుంది, 10 ఏళ్ళకి ఎట్లా ఉంటుంది, 20 ఏళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ అంచనా వేసి ప్రజల ముందు పెడతారు. పార్లమెంట్ ముందు పెడతారు, ప్రజల ముందు పెడతారు. దాని ప్రాతిపదికన చర్చ జరుగుతుంది. మన దేశంలో ఏమవుతుంది, కాకుల లెక్కలు తప్ప అసలు పెట్టే యంత్రాంగం లేదు. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి ₹1,00,000 మహిళలకి ఇస్తామని చెప్పన్నారు. 1,00,000 కన్నా 10 లక్షలు ఇవ్వచ్చు. ఇప్పుడు పేదలకు డబ్బులు సాయం చేస్తామంటే కాదని అడగటం ఏ మనసున్నాడు ఎవరని అంటారు. కానీ కనీసం 7 కోట్ల పేద కుటుంబాలు ఉన్నాయి. మనం ఈ జన్ధన్ లెక్కన చూసినట్టయితే 54 కోట్లు 55 కోట్లు ఉన్నాయి అకౌంట్, జన్ధన్ అకౌంట్ ఈ దేశంలో. పోనీ అంత లేదండి, ఒక దానిలో సగం మట్టుకే ఉన్నాయి పేద కుటుంబాలు. వాళ్ళల్లో కుటుంబంలో 4 ఉంటారు కాబట్టి, మహిళలకు మాత్రమే అన్నాం కాబట్టి కుటుంబానికి 1 లెక్కేసుకుందాము అన్న 7 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఏడాది. 7 లక్షల కోట్లు అవుతుంది. అలాగే రెండోది రుణమాఫీ అన్నారు. ఎన్నోసారి రుణమాఫీ నాకు గుర్తురావట్లేదు. ఎప్పుడో చౌదరి దేవీలాల్ కాలంలో 1990లో రుణమాఫీ ప్రకటించారు మొట్టమొదట. అప్పటి నుంచి రుణమాఫీలు చూస్తూనే ఉన్నాం ఈ దేశంలో. రుణమాఫీల వల్ల రైతుల పరిస్థితి బాగుపడాల. నిజంగా రుణమాఫీ పరిష్కారం అయితే ఇన్నిసార్లు రుణమాఫీలకి వ్యవసాయం అంతా పండగ కావాలిగా. ప్రతిరోజు వ్యవసాయ అధ్వానం మీద మనతో గోపోతున్నాం కదా. కానీ ఆకట్టుకోవడానికి ఇది ఒక మార్గం, తాత్కాలికంగా ఏదో. దాంతో ఏమవుతుంది, డబ్బులు సకాలంలో కట్టినాడు పాపాత్ముడు. బ్యాంకు దగ్గర అప్పు తీసుకుని డబ్బు తిరిగి కడితే వాడు మూర్ఖుడు, పాపాత్ముడు. కట్టకుండా ఎగ్గొట్టినాడు చాలా తెలియగలడు. ఎప్పుడు ఎవడో ఒకటి మార్చకపోతాడని చెప్పి మొత్తం క్రెడిట్ వ్యవస్థ మొత్తం నాశనం చేసి వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నాం. దాని ఖర్చు ఎంత అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇవాళ బహుశా దగ్గర ఒక 22 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఈ సంవత్సరం బట్వాడా చేస్తున్నారు. 22 లక్షలు 24 లక్షల కోట్లు ఉంది, 24 లక్షల కోట్లు. దానిలో ఒక 3వ వంతు మనకి పోనీ బకాయిలు ఉన్నాయనుకున్నా కూడా 7-8 లక్షల కోట్లు అవుతుంది, ఎంతో తెలియదు నాకు. ఈ 2 అంశాలు తీసుకోండి, మిగతా చాలా ఉన్నాయి ఇంకా హామీలు. ఖజానాలో డబ్బుల సంగతి ఏంటి? వాళ్ళ యూనియన్ ప్రభుత్వానికి కేంద్రం అన్నమాట నేను మాట్లాడను, కొంచెం చాదస్తున్నది. నా దృష్టిలో కేంద్రం లేదు, యూనియన్ సమాఖ్య ఉన్నది. ఈ సమాఖ్య ప్రభుత్వానికి, ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రభుత్వానికి ఒక ఏడాదిలో వచ్చే అన్ని రకాల ఆదాయాలు కలిపితే పన్నులు, సెస్సులు, సర్ఛార్జులు రకరకాలు ఉన్నాయి, 42 లక్షల కోట్ల రూపాయలు. నేను సంవత్సరం బడ్జెట్లో అంకెలు చెప్తున్నాను. దానిలో 22,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వివిధ రూపాయల్లో బదిలీ అవుతుంది. అంటే మిగిలింది మరి 19,26,000 కోట్ల రూపాయలు. దానిలో 11,91,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లింపులు ఉన్నాయి.
దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ప్రధానమంత్రి అయినా గతంలో చేసినప్పుడు వడ్డీ చెల్లించకపోతే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రపంచంతో మీకు పైసలు లభ్యలేవు, నోరు మూసుకొచ్చుంటారు. సంక్షోభం అయిపోయింది. అది మన చేతిలో లేదు. జీతభత్యాలు 7,68,000 కోట్ల రూపాయలు. ఈ రెండు కలిగితే 19,70,000 కోట్లు, 19,60,000 కోట్లు అయిపోయింది. మన దగ్గర డబ్బులు ఉంది 14,24,000 కోట్ల రూపాయలు. అంటే ఈ మాత్రానికి అప్పు చేయాల్సి వస్తుంది. గతంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి, జీతాలు ఇవ్వడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ పైన సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలు ఉన్నాయి, ఆహార సబ్సిడీ ఉంది, మరో సబ్సిడీ, అవన్నీ లెక్కట్లేదు. అవన్నీ అప్పుల మీద. ఇట్లా ఉండగా వీళ్ళు ఏంటంటే ప్రకారం ఇంకొక 20 లక్షల కోట్లు కొత్తగా ఖర్చు చూపెట్టేస్తున్నారు. పైసా డబ్బులు లేవు అంటే అప్పు చూసి పప్పు కూడా అవుతుంది. ఈ మాటలు చెప్పేవాళ్ళు మీరు నేను తప్ప ఎవరు లేవు. ఎందుకని? ప్రామాణికంగా లెక్కలు లేవు ఎక్కడ. మేము చేస్తామండి, పత్రికల్లో కూడా టీవీల్లో కూడా ఇలా ఇస్తాము అంటున్నారు తప్పితే మేము అన్నీ ఇచ్చేస్తాం, అందరికి పంపిణీ చేస్తాం, ఎక్కడి నుంచి తెస్తామని మాట్లాడట్లేదు. ఎందుకని? ప్రామాణికంగా అంకెలు లేవు. కాబట్టి మనం అతి కీలకమైనది ప్రజలకు అర్థం కావాలి అంటే, అమెరికాలో ఉన్నట్టుగా కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ లాగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల, నైపుణ్యంతో కూడిన, పక్షపాత రహితమైన, పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా, ఇప్పుడు నేను చెప్పాను మీకు అంకెలు, ఇంకో లెక్కలు వేసుకోవచ్చు. రేపు కాంగ్రెస్ పార్టీ లేదంటే జేపీ గారు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు, మనం పరిశీలిద్దాం. ఏముంది దీనిలో? లెక్కల్లో రహస్యం ఉండదు కదా. ఒక 50,000 కోట్లు అటు ఇటు ఉంటుంది తప్ప లెక్కలు మార్చే అవకాశం లేదు. దీనిలో లెక్కలు మార్చే అవకాశం లేదు. పారదర్శకంగా చెప్పారనుకోండి. అలాగే బ్రిటన్లో మరొక ఇలాంటి సంస్థ పేరు వేరే ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. ఇక్కడ అమెరికాలో కూడా అంతే. ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరు ఇచ్చే హామీలు, సంక్షేమ పథకాలు, విధానాలు, వాటి ఖర్చు ఏంటి నిగ్గు తెలుస్తారు. ఈవేళ ఖర్చు అంతా, వచ్చేడంతా, 10 ఏళ్ళకంతా, దాని మీద భారం ఎలా ఉంటుంది చెప్పని. దాని మీద పార్లమెంట్లో చర్చగా జరుగుతుంది, పత్రికల్లో చర్చ జరుగుతుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది సాధ్యం. కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సింది ఇది. రెండోది, జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలను రాజ్యాంగం కట్టబెట్టింది. అంబేద్కర్, మన రాజ్యాంగ నిర్మాతలు చాలా లోతుగా ఆలోచించారు ఈ విషయం గురించి. ఇష్టం వచ్చినట్టుగా మనం కనుక ఖర్చు పెట్టేసినట్టయితే, ఆదాయం లేని ఖర్చు పెడితే ఇప్పుడు మన కుటుంబంలో ఏం చేస్తాం? మనం అప్పు తీసుకొచ్చినట్టయితే మనం ఏం చేస్తాం? అప్పు తీసుకొచ్చిన డబ్బు ఖచ్చితంగా పిల్లలకి రేపొద్దున పనికొచ్చేటట్టు పెట్టుబడి పెడతాం. ఒక స్థలం కొంటామో, ఇల్లు కొంటామో, ఫ్లాట్ కొంటామో, మరొకటో, లేకపోతే మంచి ప్రమాణాలు చదువు వచ్చేట్టు ఏర్పాటు చేయటము. వాళ్ళకి రేపు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఐఎస్పీలో ఏదో కోర్సుకు వచ్చారు, లేకపోతే ఐఐటీలో ఉంది, అక్కడ ఫీజులు కట్టాలి, డబ్బులు లేవు, అప్పు తీసుకొచ్చినా కూడా అంతకంటే ఎక్కువ జీతం వస్తుంది ఆ నమ్మకంతో అలా ఖర్చు పెడతాం. అంతేగాని సరదాగా పార్టీ కోసమో, ఇంట్లో ఏదో సంబరం ఉంది, ఫంక్షన్ ఉంది, దానికోసమో అప్పులు తీసుకొచ్చి పిల్లల మీద అప్పుల భారం పెట్టేసి డబ్బంతా దుబారా ఖర్చు అయిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? కాబట్టి రాజ్యాంగంలో ఏం చేశారంటే 2 ఏర్పాట్లు చేశారు. 293 అధికరణం అని ఒకటి ఉన్నది, చాలా కీలకమైన అధికరణం ఇది. ఆ అధికరణం ప్రకారం ఏం చేశారంటే, ఒక రాష్ట్రం అప్పులు చేయాలంటే, ఇవన్నీ అప్పు తీసుకొచ్చిన డబ్బే కదా, ఉన్న డబ్బులు ఖర్చు పెడితే పెద్ద ఇబ్బంది లేదు. మంచి వచ్చాడో రేపు పొద్దున మిగుల్చుకోకపోయినా కనీసం అప్పుల భారం పెరగట్లా. అప్పులు తీసుకొచ్చిన డబ్బే కదా. అప్పు తీసుకొచ్చేటైతే ముందస్తుగా జాతీయ స్థాయిలో సమాఖ్య ప్రభుత్వం అనుమతిని పొందాలి అని పెట్టారు. ఎందుకు పెట్టారు అది? ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థకు భరోసా ఇచ్చేది ఒకే ప్రభుత్వం. అది తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, కేరళ కాదు, మహారాష్ట్ర కాదు. ఇది జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం. మన దేశంలో ప్రభుత్వాల ఆర్థిక స్థిరత్వానికి భరోసా ఇచ్చేది ఒకటే ప్రభుత్వం, అది జాతీయ స్థాయి ప్రభుత్వం. రూపాయి విలువ కావచ్చు, విదేశాల్లో మనకు పరపతి కావచ్చు, దేశం పరపతి కావచ్చు, అప్పులు వచ్చే అవకాశం కావచ్చు, దాన్ని బట్టి వడ్డీ రేట్ల నిర్ణయం కావచ్చు, ఇవన్నీ కూడా జాతీయ స్థాయి ప్రభుత్వం ఆధారపడి ఉన్నాయి. ఎందుకని ఒక రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తగద నాశనం చేస్తే మిగతా అన్ని రాష్ట్రాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆ బాధ్యతను జాతీయ స్థాయి ప్రభుత్వం పెట్టారు. అట్లాగే ఇంకోటి ఏం చేశారు, ఒక రాష్ట్రం ఒక స్థితి దాటినట్టయితే, ఇక దివాలా తీసేసి జీతభత్యాలు కూడా చెల్లించలేక, అప్పులు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా, అప్పులు పుట్టిన పరిస్థితి వచ్చినట్టయితే, అప్పుడు ఆ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద అధికారాన్ని పార్లమెంటుకి, జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి పెట్టేశారు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు. ఈ 2 ఎందుకు పెట్టారు? ఒక ఫెడరల్ వ్యవస్థలో, దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో ఫెడరల్ లేదు, సమాఖ్య లేదు. ముందు దేశాన్ని కాపాడుకోవాలని చెప్పని వీటిని చాలా సమర్థంగా అమలు చేయాలి. ఉదాహరణకి ఒక చిన్న నిబంధన గట్టిగా పెట్టామనుకోండి,
రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రభుత్వం మీరు ఏం చేసినా, ఏ పందారాలు చేసినా, ఏ పంపిణీలు చేసినా, ఇప్పుడు ఈ మధ్య ప్రజాపనిగా డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇంటికి ఏం చేసినా తీసుకెళ్ళిస్తా ఉంటుంది. మీకు వచ్చే పన్నుల డబ్బుల్లోంచి మీరు ఏదన్నా చేసుకోండి. జీతపత్యాలు, వడ్డీ చెల్లింపులు, పంపిణీలు మీ ఇష్టం. కానీ మీకు వచ్చే అది ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం. అప్పులు చేసిన డబ్బు రూపాయి కూడా దానికి వెళ్ళడానికి లేదు. ఆ ఒక్క రూలు ఖరాఖండిగా పెట్టి దాన్ని అమలు చేస్తే అది అందరికీ అమలు కావాలి. రాష్ట్రాలకు అమలు కావాలి, జాతీయ స్థాయిలో కూడా అమలు కావాలి. అది చేసి ఇంతకు దాటుతోంది వీళ్ళ హామీలు అని చెప్పన్న మాట కనుక ప్రజల ముందు పెట్టినట్టయితే ఒక స్వతంత్రంగా నిజాయితీగా చేసే సంస్థ, అప్పుడు చర్చ మరింత సరిగ్గా జరుగుతుంది. ఈ పార్టీలు పిచ్చి హామీలు ఇచ్చినా కూడా రేపొద్దున ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాలను, దేశాలను నాశనం చేసే అవకాశం ఉండదు. ఆ రెంటిని బలోపేతం చేయాలి. సార్ మీరు చెప్తుంది బాగుంది, చాలా అది చేస్తే బాగుంటుంది. ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి ఒక వ్యవస్థ అయితే ఏర్పాటు చేయాలంటున్నారు. అసలు ఉన్నటువంటి వ్యవస్థని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కే కోరలు తీసేశారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది కదా. ఈవెన్ మనం అంటే బీజేపీ వాళ్ళు ఏదో నలుగురిని పెట్టారు దాంట్లో. ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రధానమంత్రి, ఒక మంత్రి, ఆ ప్రతిపక్ష నాయకుడితో ఎన్నికల సంఘం నియామకాలను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా పరిస్థితి ఏంటి? జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, మొరార్జీ దేశాయ్ గారు ఉన్నా, వాజ్పేయి గారు ఉన్నా, మోదీ గారు ఉన్నా, మన్మోహన్ సింగ్ గారు ఉన్నా, ప్రధానమంత్రులు ఎన్నికల సంఘం నియామకం ఎవరు చేశారు? ప్రధానమంత్రి గారు చేశారు. ఒక్కళ్ళు చేసేదాని బదులు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రి కూడా అన్నారు. ఆనాడు ఒక్కళ్ళు చేస్తే ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు ముగ్గురు చేస్తే ఇబ్బంది వచ్చిందా? మనం చాలా అభూత కల్పనలు మాట్లాడుకుంటున్నాం ఈ దేశంలో. నిజమే, మరింత విస్తరించి ఒక కలేజియం ఏర్పాటు చేస్తే సంతోషమే. కానీ అయ్య బాబాయ్ ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది అంటే ఇప్పటిదాకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడలేదా? ఈ 70 ఏళ్ల పాటు ఎన్నికలు జరిగింది ఎన్నికల సంఘం కాదా? అక్కడ నియామకం చేసింది ప్రధానమంత్రులు కాదా? ఇదంతా కూడా ఏంటంటే కేవలం నాకు మీరు ఇష్టం లేకపోతే నేను ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాను, మీకు నేను ఇష్టం లేకపోతే మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. సో వాస్తవాలు లేరు. వాస్తవాల గురించి ఆలోచించాలి. ఇంకోటి సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మనం అంటే 2-3 దశాబ్దాల నుంచి చూస్తే టిఎన్ శేషన్ గారు, లింగడో గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఎఫెక్టివ్గా పనిచేసిందో అలా చేయట్లేదు అనేది ఒకటి ఉంది కదా. నేను ఎన్నికల్ని నడిపిన వాడిని, రిటర్నింగ్ ఆఫీసర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా, దేశంలో పరిశీలకుడిగా, తర్వాత పౌర సమాజ నాయకుడిగా, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఎన్నికల పరిశీలకుడిగా వెళ్ళాను. మనకి కామన్వెల్త్ తరపున ఇతర సందర్భాల్లో నేను చాలా నిర్మోహమాటంగా చెప్తున్నాను, మన దేశంలో ఉన్నంత పటిష్టంగా, బలంగా ఎన్నికల సంఘం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇన్ని విశేషమైన అధికారాలు, ఇన్ని సమగ్రమైన ఏర్పాట్లు ప్రపంచంలో మనతో పోల్చదగ్గ దేశాల్లో ఎక్కడా లేవు. అమెరికాలో ఎలక్షన్ జరిగితే అంత గొప్ప దేశం అనుకుంటాం, అంత టెక్నాలజీ ఉంది, అంత డబ్బు ఉంది వాళ్ళకి, అంత అనుభవం ఉన్నది, అంత ప్రజాస్వామ్య సంస్కృతి ఉన్నది. 2020లో ఎలక్షన్లో నేను ఓడిపోయినా నేను గెలిచానని డగ్గాబజాజ్ రోజు మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా ఆ దేశం 100% మంది నమ్ముతున్నారు, అబద్ధాన్ని నమ్ముతున్నారు. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. మన దేశంలో ఆ గొడవలు లేవు. మనం చాలా ఎక్కువగా అతిశయోక్తులు, ఎలక్షన్ హడావిడి, ఈ పోలరైజేషను, ఈ కులాలు, వర్గాలు, పార్టీలు గొడవలు తప్ప లోపాలు ఉన్నవని కదా ఉంటాయి. కానీ మన అదృష్టం కొద్దీ తొలి రోజు నుంచి సుకుమార్ సేన్ అని చెప్పని ఎన్నికల సంఘం మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్, దేశంలో ఎన్నికల సంఘం ఏర్పడినప్పుడు 1950లో ఏర్పాటాడు. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చాడు. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఆయన జరిపాడు 52లో. అప్పుడు అసెంబ్లీలు, రాష్ట్రాల్లో, పార్లమెంటు, జాతీయ స్థాయిలో కలిపి ఎన్నికలు జరిగినాయి. తర్వాత చాలా కాలం జరుగుతూ వచ్చినాయి. అప్పటి నుంచి మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం అంటే ఢిల్లీలో ఉన్న ఒకళ్ళు ముగ్గురు కాదు, పూర్వం ఒకళ్ళే ఉండేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు ఉంటున్నారు. ఎన్నికల సంఘం వాళ్ళ ఊరికి పైన అక్కడ అండగా, అంతేగాని ఎన్నికల సంఘం అంటే దేశం మొత్తంలో ఉన్న జిల్లా కలెక్టర్లు, పెద్ద నగరాలు అయితే మున్సిపల్ కమిషనర్లు, వాళ్ళ చేతుల్లో ఉన్న సర్వ యంత్రాంగము, బహుశా 1 కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 1 కోటి మందికి పైగా ఎన్నికల్లో పనిచేస్తారు. మన దేశంలో ఏమైందంటే మామూలు పరిపాలనలో ఎంత అవినీతి, అక్రమాలు, పొరపాట్లు ఉన్నా కూడా ఉన్నాయి. నాలంటే రోజు చేసే పోరాటం అదే కదా, పరిపాలన బాగలేదనే కదా సంస్కరణ కావాలని కోరేది. కానీ చేపట్టినటువంటి సాంప్రదాయాలు, చేసిన ఏర్పాట్ల వల్ల ఎన్నికల టైం వచ్చేసరికి ఇదే పరిపాలన యంత్రాంగం నిష్పాక్షికంగా, సమర్థంగా, సకాలంలో పనిచేయడం అనేది ఒక సాంప్రదాయం వచ్చేసింది. అది జరగకపోతే వారు తలకాయిపోతారు. నిబంధనలు చాలా స్పష్టంగా, ఎన్నికల గైడ్ లైన్స్ కావచ్చు, లేకపోతే ప్రోటోకాల్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు,
ప్రవర్తన నియమావళి కావచ్చు, ఎలక్షన్ మాన్యువల్స్ కావచ్చు, చాలా సమర్థంగా సమగ్రంగా ఏ రకమైన సందేహానికి తావు లేకుండా ఏర్పాటు చేశారు. ఒకటి. రెండు, 1000 కళ్ళతో సమాజం చూస్తుంది. పత్రికలు కావచ్చు, జనం కావచ్చు, పార్టీలు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ ఏజెంట్లు కావచ్చు, ప్రతి క్షణం సరే కోర్టులు కావచ్చు దుర్బిణి వేసుకుని అనుక్షణం డేగ కళ్ళతో చూస్తున్నాం. ఇది మనకి శ్రీరామ రక్ష. అందుకని ఈ దేశంలో ఎన్నికల్లో ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా కూడా ఎన్నికల ఫలితాన్ని అందరూ కూడా ప్రశాంతంగా ఆమోదించారు. ఈ 75 ఏళ్లలో ఇందిరాగాంధీ ఒక మహానేత అన్నాడు. ఆవిడ ఓడిపోతుందని చెప్పి నేను ఓడిపోవాలని కోరుకున్నాం మేమంతా, ఎమర్జెన్సీ పోవాలని. కానీ ఓడిపోతుందని మాకు నమ్మకం కుదరలా. మరి ప్రజలు నిశ్శబ్దంగా ఓడించేశారు ఆవిడని. మళ్ళీ ఆవిడని 80లో మళ్ళీ జనతా కలగోరు కంపైపోయింది, కప్పలు తక్కడిందని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు అదే ప్రజలు. ఎన్టీ రామారావు 83లో తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ ఎంత పోరాటం చేసింది ఆవిడ, ఎంత అధికారం అన్నది ఆవిడని. అదే ఎన్టీ రామారావు 89లో ఆయన సొంతంగా ఊడిపోయాడు ఒక నియోజకవర్గంలో. కాబట్టి ఇంత చరిత్ర ఉన్నటువంటి దేశంలో ఎన్నికల సంఘం పనిచేయట్లేదు అన్నది పొరపాటు. అది కొన్ని సందర్భాల్లో చాలా పక్షపాత వైఖరి ఉన్నవాళ్ళు, మంచి చరిత్ర లేని వాళ్ళు కూడా నియమించారు. నేను పేర్లు చెప్పనప్పుడు గతంలో జరిగింది. ఏం కొంప మునిగిపోలే, ఎందుకంటే మిగతా కారణాల వల్ల. ఎన్నికల సంఘం అంటే ఢిల్లీలో కాదు. 89లో నాకు ఎవరు ఫిర్యాదు చేయకుండా ఏ ఎన్నికల సంఘం నాకు ఆదేశాలు ఇవ్వాల, ఏ అధికారి కూడా పై ఆదేశాల కోసం చూడాల్సిన అవసరం లేదు. ఏ ఫిర్యాదు ఇవ్వకుండా నాకు కేవలం నా కంటపడింది ఒక పోలింగ్ బూత్లో ఉన్న ఓట్ల కంటే 1-2 ఎక్కువ ఓట్లు నమోదైనాయి. నిజమా కాదా వెరిఫై చేసుకుని అది కరెక్ట్ అని తేలాక నాకు రిపోర్ట్ చేయలేదని చివాట్లు వేసి రిటర్నింగ్ అధికారిని నేను రీపోల్ వెంటనే ఆర్డర్ చేశాను. ఆ కారణంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటుపడి ఆ పోలింగ్ బూత్లో రీపోలు ఒక 70 ఓట్లతో ప్రతిపక్షాన్ని గెలిచాడు. ఈ అధికార పార్టీ వాడు నన్ను శాసించే సాహసం చేయలే. పాపం ఆ స్థానికంగా అభ్యర్థి మంచి మనిషి ఆయన వచ్చేసరి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు. మా ఊళ్ళో రిగ్గింగ్ చేసుకున్నాడు వాస్తవమేను, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఊళ్ళోను. మరి వాళ్ళు చేసుకుంటే అది బయటపడలేదా, నువ్వు చేసుకున్నది బయటపడింది, నీ దురదృష్టం, మీరు వదిలేండి సార్, ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా అన్నాడు ఆయన. పాపం మంచి మనిషి ఆయన, నిజాయితీపరుడు, మంచి మనిషి, సహృదయుడు. నేను చెప్పాను మీ దురదృష్టం నాకు కంటపడింది, అది కంటపడ్డ తర్వాత వదిలేయడానికి సమస్య లేదు, ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. మీరు నెగ్గారనేది మీ సొంతంగా మీకు ఇంపార్టెంట్, కానీ నాకు అది ఇంపార్టెంట్ కాదు, ఈ దేశం నెగ్గిందా లేదా అన్నది. అంటే ఎవరు ఆదేశాలు ఇస్తే చేసాం మేమంతా. కానీ ఒకటి సార్, మీరు చెప్పే టైము మీలాంటి వాళ్ళు ఈవేళ కూడా ఎన్నికల విషయంలో ఈ భయానికి ఆస్కారం లేదు, ఈ అపోహలకు ఆస్కారం లేదు. ఒకటి ఈవీఎంలకు అందరూ కూడా ఉంటారు. అరే అదే ఈవీఎంలతో ఎన్నికల్లో ఓడిపోయాక గందరగోళం అన్యాయం చెప్పిన చాలా మంది ప్రకటనలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఓడిపోయాక ఈవీఎంలను విమర్శించాడు ఆయన, జయలలిత గారు విమర్శించింది, కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్లో విమర్శించాడు. ఈ ముగ్గురు నాయకులు తర్వాత ఎన్నికల్లో ఈవీఎంలతో ఘంటాపథంగా గెలిచారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు హుందాతనం ఉండేది. ఇటీవల కాలంలో ఏమైందంటే నేను ఓడిపోతే అన్యాయం వల్ల ఓడిపోతున్నాను అన్న మాటలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనది. ఆ రకమైనటువంటి అపనమ్మకాలకు ఆస్కారం లేదు. ఇవాళ చెప్పట్లే, నేను 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. ఎంతోమంది మంచి ఉద్దేశంతో అయినా కూడా అపోహల్ని పెంచడమే గొప్ప పరిపాలన లేదా గొప్ప చాతుర్యం అనుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది నాశనం అయిపోయాయని చెప్పిన చాలా మంది చాలా కాలంగా అదే పని మాట్లాడుతున్నారు. మంచి ఉద్దేశం, దురుద్దేశం లేకపోవచ్చు. దురుద్దేశం లేకపోయినా మాత్రం చేత విజ్ఞత ఉంది అనుకోబోకండి. విజ్ఞత కావాలి మనకి, సదుద్దేశము కావాలి, విజ్ఞత కావాలి. ఆనాటి నుంచి నేను చెప్తున్నాను, మానవ నిర్మితమైనటువంటి ఏ యంత్రంలోనైనా పొరపాటు ఉండొచ్చు. బ్యాలెట్ బాక్స్ పెడితే పొరపాటు లేదా? పూర్వకాలం రిగ్గింగ్ బ్రహ్మాండంగా జరిగేది, బూత్ క్యాప్చరింగ్ అయ్యేది. మానవ సమాజంలో మానవ ఏ సంవత్సరం పొరపాటు ఉండదు. కానీ పొరపాట్లన్నిటికీ విరుగుడిని ఏర్పాటు చేసి పారదర్శకంగా ఏ రకమైన పొరపాటు జరిగే అవకాశం లేకుండా కట్టుతున్న ఏర్పాటు ఉంది, నిఘా ఉన్నది. కాబట్టి ఈ రిజల్ట్ అనుమానించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దీని కంటిన్యూషన్ నేను ఒక అనుమానం అనుకోండి, లేదంటే వస్తున్న ఆరోపణలు అనుకోండి. కొన్ని లక్షల ఈవీఎంలు మాయం చేశారు 2019 ఎలక్షన్ సందర్భంగా అనేది ఒకటి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా దానికి ఉంది అని కేసు కూడా అన్నాడు. ఏ రకమైన ఆధారాలు ఏమండి? ఎన్నికల సంఘం చెప్పుకుంటుంది, సంజయ్ శివ సంవత్సరం వాళ్ళు చెప్పుకోవాలి. కానీ ఏ రకమైన ఆరోపణలు కూడా ఇవన్నీ కూడా లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ అపోహలు తప్ప, ఊరికే విపరీతంగా ప్రచారం తప్ప, దున్నపోతే ఏంటంటే దూడం కట్టండి తప్పితే ఎన్నికల సమస్యలు, ఎన్నికల్లో రాజకీయంలో తప్పులు లేవని కాదు. నేను రోజు అండగట్టేది వాటిని గురించే కదా. కానీ ఆ తప్పులు బ్యాలెట్ బాక్సుల్లో లేవు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు లేవు, పోలింగ్ బూత్లు లేవు, బయట ఉన్నాయి. ఓట్ల కొనుగోలు కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఇందాక అలవమాలిన హామీలు, దేశ ఆర్థిక వ్యవస్థని కొల్లబొరి చేసి గెలుపు కోసం వచ్చే హామీలు కావచ్చు, కులం మతం పేరుతో విభజనలు కావచ్చు, దుష్పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడా పోలింగ్ బూత్లో జరిగాయి కాదు, బయట ఉన్నాయి. దానికి పరిష్కారం ఎన్నికల సంఘం దగ్గర లేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేదు. దాని పరిష్కారం రాజకీయ వ్యవస్థను మార్చడంలో ఉంది. మనం సమస్య ఎక్కడంటే, ఇప్పుడు సంస్థల్లో ఒక సామెత ఉంది, పృష్ఠతాళన దంతభంగ అంటారు. ఒకటోడు పంటి నొప్పి కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి పోతే వాడు వెనక్కి తిరిగినాడంట. వెనక్కి తిరిగితే వీపు మీద చాచి తన్నాడంట. ఇదేంటి మహాప్రభులు తన్నారు, ఇప్పుడు నాకు వీపు నొప్పి వచ్చిందంటే, బ్యాక్ ఎక్ వచ్చిందని చెప్పంటే ఏడ్చట్టవాడు. పంటి నొప్పికి పంటికి ఆ మందు ఇవ్వాలి, జబ్బు ఒకటైతే పరిష్కారం కూడా చూస్తానంటారు ఏమిటి, అర్థం లేకుండా. సమస్య పోలింగ్ బూత్లో లేదు, సమస్య ఎన్నికల ప్రక్రియలో లేదు, ఎన్నికల వ్యవస్థలో ఉంది, రాజకీయంలో ఉంది, రాజకీయ పార్టీలలో ఉంది, అధికార కేంద్రీకరణలో ఉంది. అది పట్టించుకోకుండా ఎలక్షన్లో ఇది మార్చితే, ఈ పోలింగ్ బూత్ మారిస్తే. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నికల్లో మరి ప్రజలు ఓడిపోతున్నారు. ఎందుకంటే డబ్బు గెలిస్తే, ఓట్లకు డబ్బులు పంచితే, డబ్బులు పంచిన వాళ్ళలోనే ఒకటి ఓటేస్తే ప్రజలు చివరికి నష్టపోతారు. కానీ ప్రజలకు ఎవరు తుపాకీ పెట్టి ఓటు వేయించట్లా. అక్కడికి వెళ్ళాక స్వచ్ఛందంగానే వేస్తున్నాను. మంచి వచ్చాడు, మన ప్రజాస్వామ్యంలో మనకున్న పరిధిని బట్టి ఓట్లు వేస్తున్నాం. ఈ రెండు వేరు, మనం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అన్నది అంత తేలిగ్గా ఒక్కరోజు వచ్చేది కాదు. అది మనం ఓటు ఇచ్చాం, స్వేచ్ఛ ఇచ్చాం, అంతకు మించి పరిణితి రావాలి ప్రజాస్వామ్యంలో. పరిణితి రాకుండా కేంద్రీకరించాం. విద్య లేకుండా చండాలపు విద్య అందించి విద్య నటిస్తున్నాం, దొంగ విద్య మంది 180 మందికి. ఆ వేరే సమస్యలు. వాటి పరిష్కారం చేయకుండా నేను పోలింగ్ బూత్లో ఈవీఎం మారిస్తే బ్రహ్మాండంగా దేశం మారిపోతుంది, ఎలక్షన్ కమిషనర్ ఆయన బదులు సుబ్బారావు గారిని పెడితే, సుబ్బారావు గారి బదులు జేపీని పెడితే బాగుపడిపోతుంది. ఇవన్నీ కూడా పిచ్చి ఆలోచనలు, ఏమాత్రం పరిణితి లేనటువంటి పిచ్చి ఆలోచనలు. సార్ ఇప్పుడు దీనికి ఇంకోటి ఏంటండి సార్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ ఓటింగ్ బాండ్స్ ని మళ్ళీ తీసుకొస్తాను కరప్షన్ తగ్గించడానికి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. నాకు తెలియదు, మరి ఆయన అన్నారని చెప్పి నాకు తెలియదు. ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చారు. అన్నది ఏంటంటే, గతంలో ఈ బాండ్లు లేకుండా ఉన్నప్పుడు అంతా నల్ల డబ్బే వచ్చేది పార్టీలకి. ఇప్పుడు మనకు 2 విషయాలు అర్థం చేసుకోవాలి. 2 రకాల డబ్బులు ఉన్నాయి ఎన్నికల్లో, రాజకీయంలో. ఒకటి సక్రమంగా ఖర్చు పెట్టే డబ్బు, అవసరమైన డబ్బు, లెక్కలు చెప్పే డబ్బు. మనం మాట్లాడే దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ బాండ్స్ కానీ మరొకటి కానీ పార్టీలకు వచ్చే విరాణాలు కానీ సక్రమంగా పార్టీలు ఆఫ్టర్ ఎన్నికల్లో, రాజకీయంలో ఖర్చు ఉంటుంది. పార్టీలు ఖర్చు పెట్టాలి, పార్టీ ఆఫీస్ నడపాలా, ప్రచారం చేయాలా, మరి క్యాంపెయిన్ మెటీరియల్ తయారు చేయాలా, ప్రయాణాలు చేయాలా, రీసెర్చ్ చేయాలా, కార్యకర్తలు పోషించుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. రెండోది అక్రమంగా పెట్టే ఖర్చు. అదేమిటి, ఓట్ల కొనుగోలుకి, లంచాలు ఇవ్వడానికి, గోండాలను మేపడానికి. ఇది సక్రమ ఖర్చు కాదు, అక్రమ ఖర్చు. అక్రమ ఖర్చు 90 పాళ్ళు ఉంది, 10 పాళ్లే సక్రమ ఖర్చు. ముందు మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. మన వాళ్ళంతా ఏదో అద్భుతంలాగా, మన దేశంలో ఈ అవగాహన లేక, తార్కిక దృక్పథం లేక, అది గొప్పనట్టు తోక అని చెప్పిన ధోరణి వచ్చింది. 90 పాళ్ళు అసలు ఏనుగులు తూరే కంతను మనం వదిలేసాం. మనం చేమలు తూరే కంతల గురించి మాట్లాడుతున్నాం. మనం 90 పాళ్ళు అక్రమ ఖర్చు ముందు అర్థం చేసుకో. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలుసు, పెట్టే ఖర్చులో 90 పాళ్ళు, రోజుకు 1 కోటి 2 కోట్ల ఖర్చు ఉంది. ఎలక్షన్లు వచ్చినాయంటే కర్పూర హారతలా ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బంతా ఎక్కువ భాగం అక్రమ ఖర్చు. పార్టీలకు విరాళాలు ఇచ్చేది సక్రమ ఖర్చు. ఈ సక్రమ ఖర్చుకి గతంలో చెక్కుల రూపంలో ఇవ్వండి అంటే చెక్కుల్లో ఇవ్వడే ఇవ్వట్ల, అంత క్యాష్ రూపంలో. సక్రమ ఖర్చు, అక్రమ ఖర్చు అలాగే క్యాష్ రూపంలోనే ఉంటుంది. సక్రమ ఖర్చుకు కూడా క్యాష్ రూపంలోనే వస్తుంది. ఎందుకంటే ఇచ్చేవాడు నేను మీకు ఇచ్చానంటే వాడు ఏం చేస్తాడని భయం. కాబట్టి బాండ్లు పెట్టాం. వారి వాదనది కనీసం ఖర్చు సక్రమంగా పెడుతున్నా కాబట్టి మాకేమీ దాచాల్సిన అవసరం లేదు, ఇచ్చేవాడు భయపడుతున్నాడు కాబట్టి క్యాష్ లేకుండా చెక్ రూపంలో ఇవ్వడం కోసం అని చెప్పని వాడికి మనం రహస్యాన్ని ఇచ్చే గోప్యతను ఇచ్చాము. అంటే మీరు అద్భుతమేం చేయటం లేదు, రేపొద్దున మళ్ళీ నల్ల డబ్బుకి వెళ్ళిపోతుందని వాదిస్తున్నారు. ఆ వాదనలో కొంత వాస్తవం ఉన్నది. 2006 నుంచి 2014 దాకా కేవలం 8.9% డబ్బులు మాత్రమే సోర్సెస్ తెలిసి వచ్చింది పార్టీలకి. మిగతా అంతా పార్టీల్లో జమ అయింది. పార్టీలు ఎంత వచ్చిందో మనకు తెలుసు, కానీ సోర్సెస్ తెలియవు, నల్ల డబ్బులు. అది వాదన చేస్తున్నారు. కానీ
మంచికో చెడుకో సుప్రీంకోర్టు వస్తే తీర్పు ఇచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు కరెక్ట్, కానీ తీర్పు పెద్ద విప్లవాత్మకమైనది కాదు, పరిష్కారం ఏది చేయదు. ఎందుకని ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్లన్నా కనీసం ఈ బాండ్లో మరో రూపంతో ఇంత డబ్బు వెళ్ళిందని మనకు కనిపించేది, రేపొద్దున అది కనిపించకుండా అసలు పార్టీలకు అధికారంగా వెళ్ళి డబ్బు ఆగిపోతుంది, క్యాష్ మాత్రం అలాగే వెళ్తుంది, డబ్బులు వెళ్ళకుండా ఉండవు. ఆ వాదన చేస్తున్నారు వాళ్ళు. ఆ వాదనలో కొంత వాస్తవం ఉన్నది. దానికి పరిష్కారం బాండ్లు కాదు, లేదా ఇప్పుడు వచ్చింది కాదు. దానికి పరిష్కారం డబ్బులు ఎవరు ఇచ్చినా కూడా, సుబ్బారావు గారు ఒక పార్టీకి డబ్బులు ఇస్తే సుబ్బారావు గారికి ఏమీ కాదు దానివల్ల. ఆయన మనసుకు నచ్చినట్టుగా ఆయన పార్టీని సమర్థించారు, పోషించారు, అది ఆయన ఇష్టం. ఆయన వ్యాపారం దెబ్బతిందో, ఆయన జీవితం దెబ్బతిందని నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి. అది లేదు ఈ దేశంలో. దానివల్ల వచ్చిన సమస్య అన్ని కూడా. సో ఇవాళ లేటెస్ట్ స్టేట్మెంట్ చూస్తే సార్, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ముస్లిమ్స్కి మొత్తం ఆస్తులు వెళ్ళిపోతాయి దేశంలో అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ ప్రసంగాన్ని వెళ్ళా, పత్రికల్లో చూశాను, హెడ్లైన్స్ చూశాను. ఎన్నికల వేడిలో అన్ని పార్టీలు కూడా ఒక గీత దాటి మాట్లాడుతున్నాయి. ఈ మాట కనుక అన్నట్టయితే దాన్ని పొరపాటుగా భావించాలి. ప్రధానమంత్రి గారు కానీ, పార్టీల అగ్రనాయకులు కానీ, ఏ పార్టీ వారైనా కూడా ఈ రకంగా ప్రజల్లో భయాందోళన తెచ్చుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఈవెన్ ఏపీలో చూస్తే అసలు ఈ హద్దులు దాటి ఆల్మోస్ట్ వాళ్ళు అంటే ఏదైతే చర్చించాలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ, వీటి గురించి కాకుండా కేవలం పర్సనల్గా వెళ్తున్నారు కదా. దీన్ని సక్రమ మార్గంలో తీసుకొచ్చే పరిష్కారం ఏమైనా ఉంది? అందుకే సుబ్బారావు గారు, దీనికి చట్టాలు లేకపోతే నిబంధనలు సరిపోవు. ఏదో ఎన్నికల సంఘం కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, ఏదో కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు చేయబోకుండా అంటారు, లేకపోతే మీరు మాట్లాడబోకుండా అంటారు, ఇంకేదో అంటారు. కానీ మౌలికంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో పరిణతి పెరగాలి. ప్రజాస్వామ్యానికి మిగతా వ్యవస్థలకు తేడా ఏంటంటే, మన సమాజంలో ఇద్దరు మనుషులు ఉన్నాక అభిప్రాయ భేదాలు అనివార్యం. అన్నదమ్ములు, భార్యాభర్తలు మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా. తండ్రి కొడుకు, తల్లి కొడుకు మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా, తప్పదు కదా. కానీ మన పెద్దాన్ని కలబడి కొట్టుకోం కదా. మీరు చెప్పింది నేను ఒప్పుకోలేదు, మీరు, లేకపోతే నేను చెప్పింది మీరు ఒప్పుకోలేదు, నేను వచ్చి మేమై పడిపోం కదా. సుబ్బారావు గారు ఎట్లా అని చెప్పి నాకు అర్థమైన మేరకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను, అలాగే మీరు నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే మీరు నన్ను ఒప్పిస్తారు, లేకపోతే నేను మిమ్మల్ని ఒప్పిస్తాను, లేదంటే మధ్య మార్గానికి వస్తాం. లేకపోతే ఈ విషయం ఇప్పుడు తేలదండి, మరి కాలక్రమేణా తేలుతుంది అని చెప్పి వదిలేస్తాం. ఇది నాగరిక లక్షణం. అందుకోసం ప్రజాస్వామ్యం, ఈ ఓటు, ప్రజాస్వామ్యం, చట్టసభ ఎందుకు? ఇది బస్తీ మేసావాలని చెప్పి తన్నుకోవడం కోసం కత్తులతో కట్టుకోవడం కాదు. పూర్వకాలం రాజులైతే ఇష్టం లేకపోతే తలకాయ తీసి పారేసేవాడు. మనకింకా కాగితం మీద ప్రజాస్వామ్యం వచ్చింది, కానీ మన ఆలోచనలో, మన నడతలో ప్రజాస్వామ్యం ఇంకా రాల. అందుకని దీన్ని ఒక బ్యాలెట్ పేపర్ రూపంలో యుద్ధంగా భావిస్తున్నారు. అసలు భాష కూడా అదే, యుద్ధం, రణనీతి, గెలుపు ఓటం. అసలు భాష కూడా గెలిపేంటి ప్రజాస్వామ్యంలో? అసలు నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ఈ భావజాలంతో ప్రజల ముందుకు వెళ్ళారు, ప్రజలు మిమ్మల్ని ప్రతినిధిగా ఎన్నుకున్నారు. దట్స్ ఆల్. మీకు అది బాధ్యత, మీ నెత్తి మీద బరువు పెట్టారు, దానిలో గెలిపేంటి? ఈ భాష కూడా చూడండి, పత్రికలది ప్రజలది కూడా తప్పింది. 2020 క్రికెట్ మ్యాచ్లో ఆటలాగా భావిస్తున్నాం, కానీ మన భావాలకి గొంతునిచ్చేవాడిని మేము ప్రతినిధిగా పెట్టుకుంటున్నాము. కొన్ని భావాల్ని మనం ఒప్పుకుంటున్నాము, ఆ పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఈవేళ మనం ఇచ్చినటువంటి మద్దతు మేరకు సేవ అందించాలనుకోవట్లా, వాళ్ళు అనుకోవట్లా. ఇది ఒక యుద్ధంలాగా తయారైంది. యుద్ధంలో ఈ గొడవలో మరి యుద్ధంలో చూసాం కదా, మన పాత సినిమాలు, జానపద సినిమాల్లో కూడా వీడు తొడగొడతాడు, వాడు మేస వాడతాడు, మేమేస్తాడు, వీడు వాడి తండ్రిని తిడతాడు, వాడి తల్లిని తిడతాడు. ఇప్పుడు అలానే ఉంది. చివరికి రామాయణ భారతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో చూసాం కదా, భారతంలో మరి ఎక్కువ కనిపిస్తుంటాయి. అంచేత ఒక యుద్ధంలాగా భావించినప్పుడు, పదవే సర్వస్వం అయినప్పుడు, ఎన్నిక కావడం కంటే, ఎన్నికల్లో నెగ్గకుండా ఉండటం కంటే మరణమే శరణ్యం అనుకుంటున్నప్పుడు, లక్ష్యం పదవి మార్గం కాదు దేశంలో మార్పులు తేవడానికి. అలా ఉన్నప్పుడు ఒక ఫ్యూడల్ తత్వం ఉంది. ఆ ఫ్యూడల్ తత్వంలో బస్తీ మీద సవాల్ తప్ప ఇంకోటి రాదు. దాని తగ్గట్టుగా కులాన్ని పెట్టారనుకోండి, మీరు వెంటనే అప్పటిదాకా కాస్త నింపాదిగా విద్యతో ఆలోచించేవాడు కూడా, అరే మన కులాన్ని ఆడు తిట్టాడు రా అనగానే వాడు పొలకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనది ఇంకా పరిణితి చెందుతున్న సమాజం. ప్రజాస్వామ్యం ఈ మేరకు బలంగా ఉండటం చాలా గొప్ప విషయం, కానీ ఇంకా పూర్తిగా పరిణితి చెందల. కానీ భావదారిద్ర్యం అనే ఒక పదం వినిపిస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏదన్నా విమర్శిస్తే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, లేదా బీజేపీని విమర్శిస్తే వీళ్ళు పాకిస్తాన్ మద్దతుదారులు, దేశద్రోహులు,
లేదు జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాలసీ ప్రకారం చూస్తే ఈడు కమ్మోళ్ళు ఇట్లాంటిది ప్రమాదకరంగా. ఖచ్చితంగా ఖచ్చితంగా దానిలో అనుమానం లేదు. ఏంటంటే మీరు అన్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు చేవెళ్ల ప్రాంత పేరుతో ఉన్నది. నేను వ్యవసాయానికి అనుకూలం, రైతులకు అనుకూలం, నీటిపారుదలకు అనుకూలం. కానీ ఆ పేరుతో లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయద్దు, ఇదే డబ్బుతో రైతులకు మరింత మేలు చేకూర్చుగా పథకాలు రూపొందిద్దామని గట్టిగా వాదించాను. వాదిస్తే మీరు అన్నట్టుగా ఆంధ్రవాడి పని అంటే ఒకడు అంటాడు, మరొకడు ఇంకో రకరకాల మాట్లాడారు. అదే మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు రైట్ అన్నప్పుడు మీరు చేసింది కరెక్ట్ అన్నా అనుకోండి, ఆయన కూడా కరెక్ట్గా చెప్పారంటారు. ఆయన చూసి ఆరు కూడా చెప్పారు చూసారా అంటారు. కోట్ చేశారు, మీ పేరు కోట్ చేసుకుని ఎలక్షన్ లో దాన్ని వాళ్ళు అనుకూలంగా మాట్లాడే మద్దతు ఉపయోగించుకున్నారు. మద్దతు కోసం, మద్దతు ఉన్నప్పుడు. లేకపోతే ఒక చిన్న మాట, మంచి మాట చెప్పాను అనుకోండి, ఏదో సందర్భంలో ఈ ఆలోచన బాగానే ఉందని చెప్పని మమ్మల్ని బాగా మెచ్చేస్తున్న ఆకాశానికి ఎత్తేసారని చెప్పుకుంటారు. ఇట్లాగా మన భాషలో సంయమనము పోయింది, చర్చలో సమగ్రత పోయింది. భాషలోనూ ఒక కుదురు లేదు, చర్చలో సమగ్రత కావాలి. ఒక సమగ్రమైన చర్చలో సమ్యక్ దృక్పథం కావాలి, అది లేదు. అది లేకపోయేసరికి ప్రతిదానికి ఒక కులాన్నో మతాన్నో వర్గాన్నో ఆపాదించడం అలవాటైంది. దానికి పరిష్కారం మన ప్రజల చైతన్యంలోనే ఉంటుంది. మన కులాన్ని మించిన ప్రయోజనాలు ఉన్నాయి నా కుటుంబానికి, నా పిల్లలకని ప్రజలకి ఎప్పుడు ఎంత ఎక్కువ అర్థమైతే అంత ఎక్కువగా మార్పు వస్తుంది. కొంతమంది అయినా ఈ కులాల జంజాటంలో, ఈ మతాల పోరాటంలో, ఈ ప్రాంతాల విద్వేషాల్లో పాలు పంచుకోకుండా వాటికి అతీతంగా, మనకి ఇంగ్లీష్లో ఒక పద్యం ఉన్నది, జేజే హాలండ్ అని చెప్పిన, టాల్ మెన్, పొడుగాటి వాళ్ళు, సన్ క్రౌన్, సూర్యుడిని కిరీటంగా ధరించిన వాళ్ళు, హులీ అబౌవ్ ది ఫాగ్, మేఘాన్ని ఛేదించుకుని పైకి నిలిచిన వాళ్ళు, ఇన్ పబ్లిక్ డ్యూటీ అండ్ ఇన్ ప్రైవేట్ థింకింగ్, ప్రజాజీవనంలో కానీ వ్యక్తిగత ఆలోచనలో కానీ అలా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఊరికి ఆటుపోట్లకు గురి కాకుండా నిరంతరం ఉంటే అప్పుడు క్రెడిబిలిటీ. ఉదాహరణకి నన్ను ఏ కారణం లేకుండా బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. మనకు పెద్ద దోషణ భూషణ తిరస్కారాలని సమానంగా భావించాలి, పట్టించుకోకూడదు. మనం చెప్తోంది వాస్తవమా కాదా, తర్కబద్ధమా కాదా, సమాజానికి పనికొచ్చేదా కాదా, విమర్శ సహేతుకమైనదా. విమర్శ సహేతుకమైనది నిజాయితీగా ఆలోచించాలి. ఎవరి నుంచి వచ్చినా కూడా పునఃపరిశీలన చేసుకోవాలి. అది కాకుండా ద్వేషపూరితంగా వచ్చింది, ఊరికి భయపెట్టాలని వచ్చింది, లేకపోతే అజ్ఞానంతో వచ్చిందంటే మనం నవ్వేసి వదిలేసేయాలి. అంతకుమించి మార్గం లేదు. దీర్ఘకాలంలో అలాగా తగిన సంఖ్యలో నిలబడితే తొదకెప్పుడు కూడా సమాజం తన మంచి తను అర్థం చేసుకుంటుంది. ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కూడా మన కుటుంబానికి ఏది మంచిదని అర్థం చేసుకుంటారు. ఆ విజ్ఞత ఉన్నది. ఆ నమ్మకమే ప్రజాస్వామ్యానికి పునాది. ఆ నమ్మకం పునాది సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. దాంట్లో ఈరోజు ఆటిపోట్లు ఉంటాయి. ఏంటంటే ప్రతి అరుపు బట్టి మనం ధ్వని కాలుష్యాన్ని బట్టి దాని విలువను గుర్తించకూడదు. ధ్వని లేకుండా చాలా మౌనంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. లేకపోతే నాలాంటి వాళ్ళకి అసలు గొంతు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈవేళ ఎవరెన్ని అంటున్నా కూడా ఎందుకని, ఈయన ఏం మాట్లాడుతున్నారు అని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇన్నేళ్లు చూశారు కాబట్టి ఈ ధ్వని పక్కన పెట్టేసినట్టయితే కొంచెం నింపాదిగా ఈ ఆటుపోట్లకు గురి కాకుండా ఈ కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో, ఒక హేతుబద్ధమైనటువంటి తర్కంతో, వాస్తవాల ఆధారంగా ప్రతిపాదిస్తున్నారు. కొన్ని నచ్చకపోవచ్చు, మీకు తప్పులేదు. మీ ఇప్పుడు కొంతమంది ఏమంటుంటారు, మాకు అసలు దేశంలో ఆర్థిక ప్రగతి అక్కర్లేదండి, ఉన్నది పని చేయాలంటున్నారు. అది దేశానికి అరిష్టమని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రపంచంలో బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. అలా చేసిన ప్రతి దేశం నాశనం అయిపోయింది. అక్కడ మీ సిద్ధాంతం మీద అనుకోండి, తప్పులేదు, మీరు చెప్పండి. దానికి నేను మిమ్మల్ని ద్వేషించక్కర్లే, మీరు నన్ను ద్వేషించక్కర్లే, అది మీ సిద్ధాంతం. ఈ దేశంలో ప్రగతి కాదు మనకు కావాల్సింది, అభివృద్ధి కాదు కావాల్సింది, పంపిణీ. తప్పు సిద్ధాంతం నా దృష్టిలో చర్చించుకుందాం, ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఆ కారణంగా మీ సిద్ధాంతం నాకు నచ్చలేదన్న కారణంగా బూతులు తిట్టడం ఎంత మూర్ఖత్వం అది. కానీ అదొకట ఒక ఎత్తు. ఇది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉచితాలు ఇస్తే ఇలా ఉంటుంది, దానికి పరిధి పెట్టాలి, ఆ పరిధి మేరకు ఉండాలి. ఇవాళ కూడా చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, పెత్తందారులు చెప్పే మాటలు అవి, పెత్తందారులకి పేదలకు వారు అని చెప్పి తీసుకెళ్తున్నారు కదా, అది క్లాస్ వార్ కింద కన్వర్ట్ నిజమే. ఈ క్లాస్ వార్ అనే సిద్ధాంతం మార్క్స్ నుంచి వచ్చింది. నేను ఒక్కటే అవకాశం వచ్చింది కాబట్టి కొంచెం లోతుకి వెళదాం. అలాంటి సిద్ధాంతాన్ని పాటించిన దేశాలు ఇవాళ ఎక్కడున్నాయి? ఏ దేశమైనా, ఏ సమాజమైనా సరే. ఉదాహరణకు ఉత్తర కొరియా ఉన్నది, దక్షిణ కొరియా ఉన్నది. దక్షిణ కొరియా అదే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది ఇవాళ. ప్రపంచంలో ఎవరన్నా ఉత్తర కొరియా
అదే సిద్ధాంతాన్ని పాటిస్తోంది. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని, పంపిణీ సిద్ధాంతాన్ని, వ్యవస్థని పెంచడం కాకుండా, సంపద పెంచడం కాకుండా, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పంపిణీ చేయటమే అని చెప్పని. ఉత్తర కొరియా వెళ్ళాలని ఎవరన్నా ప్రపంచంలో కోరుకునే వాళ్ళు ఉన్నారా? మన పిల్లలు ఆ దేశానికి వీసా వస్తే గేరిగంతేసేవాడు ఒకడు ఉన్నాడా? అదే దక్షిణ కొరియాలో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ దేశంతో వ్యాపారం ఉందనుకోండి, మీరు ఎగిరిగంతేస్తారు. అలాగే జర్మనీ ఏకీకరణ జరిగేదాకా 1991లో 2 దేశాలుగా ముక్కలుగా ఉండేది. 1989 దాకా 2 ముక్కలుగా ఉండేది. ఆ తర్వాత గోడ కూలిపోయింది, బెర్లిన్ గోడ. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ ఒకే ప్రజలు, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర, ఒకే సాహిత్యం, కానీ ఒక గోడ. ఇక్కడేమో అంత పంపిణీ చేయాలి, క్లాస్ వారు. మరో చోటేమో సంపదని పెంచాలి, అందరికి అవకాశాలు ఇవ్వాలి, ఆదాయాలు పెంచాలి. ఏది నెగ్గింది? ఎవరన్నా పొరపాటున కూడా తూర్పు జర్మనీ ఉండాలని కోరుకున్నారా? తూర్పు జర్మనీ తహతహలాడి గోడని కూల్చేసి పశ్చిమ జర్మనీ కావాలని కోరుకున్నారు. ఆ గోడ ఉన్నంతకాలం కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడుగానే గోడను దాటి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళలో ఒక్కడు కూడా పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు జర్మనీకి వెళ్తే ప్రాణాలు కోల్పోవాలి. తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళేవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వెళ్ళాలని చెప్పి తహతహతో అక్కడ ప్రభుత్వాలు మరతుపాకులతో, మరఫిరంగిలతో నిలబడ్డా కూడా ఆ తుపాకీ తోటలు ఎదుర్కొని మరీ ఆ స్వేచ్ఛలోకి వెళ్ళాలని చెప్పి ప్రాణాలు కోల్పోయారు. చరిత్ర స్పష్టమైన పాఠాలు మనకు తెలిపింది. 1978 దాకా చైనా అందరికీ పంపిణీ, సంపద పెంచడం కాకుండా అధ్వాన్నంగా ఉండింది ఆ దేశం. ఇవాళ చైనా తేరిపార చూసే అవకాశం లేనంత ఎత్తుకి దిగింది. ఎలా ఎదిగింది? సంపద పెంచడం, సంపద పెంచడం. కాబట్టి సంపద పెంపు, ఆ పెంచే సంపదలో వాటా ఉండాలంటే నైపుణ్యం. ఉత్తుత్తి చదువులు కాదు, దొంగ చదువులు కాదు, నిజమైనటువంటి నైపుణ్యం. ఆధునిక యంత్రాలను ఉపయోగించే శక్తి, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించే శక్తి, బుద్ధిని ఉపయోగించే శక్తి, మంచి మంచి ప్రమాణాల విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు. ఇది తప్ప పేదరికం పోవడానికి, మనందరినీ పెంచడానికి మరో మార్గం ఉందని ఎవరైనా చెప్తే అది పచ్చి అబద్ధము. అది పచ్చి అబద్ధము. మనందరి జీవితాలు చూసుకోండి. నేను మరి మామూలు పల్లెటూళ్ళలో పెరిగాను. నేను కోటీశ్వరుల బిడ్డగా పెరగలేను. మా తల్లిదండ్రులు కాంట్రాక్టర్లు కాదు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కాదు, అవినీతికి పాల్పడ్డవాళ్ళు కాదు, కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. ఏమిటి తేడా? నైపుణ్యాన్ని ఈ సమాజం ఇచ్చింది, బుద్ధి వికాసం వచ్చింది. దాని వల్ల పెరిగిన వాళ్ళని తప్ప ఎవడో ఇచ్చిన దానంగా ఇచ్చిన దాని వల్ల కాదు. వాడి దానం ఇచ్చేదంటే నాకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు, నాకు సమానంగా, అందరికీ సమానంగా. వాడిచ్చేది దానం, వాడిచ్చేవాడు నేను పుచ్చుకునేవాడినా? వాడి బాంచిన కాల్మొక్త అనేవాడినా? నేను బానిసిన వాడికి. వీళ్ళు ఇచ్చేది ఏమన్నా వాడి బాబుగాడి సొమ్ము ఇస్తున్నారా? ఈ ప్రజల డబ్బుని సగం తినేసి, సగం మిగతా సగం ఖర్చు పెట్టేసి దుబారా చేసి, మిగతా డబ్బుని చాలా సమర్థంగా బట్టల్లోకి పంపిణీ చేశామంటున్నారు. నీ బాబుగాడి సొమ్ము అది? ఎల్లకాలం నేను పుచ్చుకునేవాడినా? బిచ్చగాడినా నేను గౌరవంగా ఎదగొద్దా? నీ పిల్లలతో సమానంగా నా పిల్లలు ఎదగొద్దా? తెలివితేటలు ఏమన్నా నీకు ఎక్కువ ఉన్నాయా, నాకు తక్కువ ఉన్నాయా? తెలివి సమానంగా దేవుడు పంచినప్పుడు ఎప్పుడు ఎదుగుతాం? ఆ తెలివితేటలు వికసించినప్పుడు, నైపుణ్యం వచ్చినప్పుడు. నైపుణ్యం తగ్గట్టుగా ఉపాధి ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ బంట్రోతులుగా తీసుకుని జీతాలు ఇస్తే ఉపాధి వస్తుందా? పన్నుల డబ్బులతో. ఆర్థిక వ్యవస్థ పెరిగితే, ఉత్పత్తి పెరిగితే, ఉత్పాదకత పెరిగితే, సంపద పెరిగితే. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమం కావాలని ఇందాక చెప్పాను. కానీ సంక్షేమమే పరమావధి, సంక్షేమంతో బేదరకం పోతుందని ఎవరైనా చెప్తే ప్రజల్ని మోసం చేస్తున్నారు, బానిసలుగా మారుస్తున్నారు, అవమానిస్తున్నారు, ఎప్పుడు పుచ్చుకునే చేతులుగా చూస్తున్నారు, బెచ్చగాళ్లుగా మారుస్తున్నారు. అలా కాకుండా ఆ శక్తి సామర్థ్యాలు వికసించి మీ పిల్లలతో సమానంగా పోటీపడే శక్తి వస్తే, దానికి తగ్గట్టుగా ఉపాధి కల్పన జరిగి ఉత్పత్తి పెరిగితే అప్పుడు అందరి జీవితాలు బాగుంటాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మళ్ళీ 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 చర్చకు రావాలి, సామాన్య ప్రజలకు అర్థం కావాలి. ఇది వాస్తవం 100%. కానీ పబ్లిక్ని వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ నోటి మాట నుంచి నాకు ఫలానా వ్యక్తి ఇచ్చాడు, నాకు ఫలానా వ్యక్తి ఇచ్చాడు అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు కదా. అదే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇది నా డబ్బు, నేను డబ్బు కట్టకపోతే, నా పన్నులు చెల్లించకపోతే వాడి బికారే, వాడి సొంత ప్రతిభ వాడికి ఏం లేదు అన్న విషయం మనకు అర్థం కాలా ఇంకా అందరికీ. అలాగే ఇది నా ఓటు లేకపోతే వీడు దేనికి కొరగాని వాడు. 100కి 80 మంది నిజాయితీగా మాట్లాడిన, ఎవరిని చెడుగా మాట్లాడాలని నాకు కోరిక లేదు. 100కి 80 మంది వాళ్ళ పెత్తనం చేసేవాళ్ళు రాజకీయంలో, ప్రజల ఓటు లేకపోతే అనామకులు.
అనామం. Hmm. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళ సంగతి మనం చూస్తున్నాం. Oh. ఎన్నికలు నగ్గకపోతే వాళ్ళ సంగతి మనం చూస్తున్నాం. ఎంతమందిని మనం గుర్తుంచుకుంటున్నామో మనకు తెలుసు. వాళ్ళకున్నది ఒకే ఒక్కటి ఏంటంటే వాళ్ళకున్న క్వాలిఫికేషను ఎన్నికల్లో నెగ్గాను అట్లా కొట్ల. ఓట్లు కొనుక్కునో, కులం రెచ్చగొట్టో, తాయిలాలు ఇచ్చో, అబద్ధాలు ఆడో, ఏదో మొత్తానికి అట్లా నెగ్గాను అంతే. అదొక్కటే వాళ్ళకున్న ప్రతిభ కొలమానం. ఇది ప్రజలకు అర్థం కావాలి. వాడు నాకేమి ఇవ్వట్లేదని చెప్పన్నది. ఈ ప్రజల్లో ఖచ్చితంగా పరిణతి పెరుగుతుంది. ఆ రెవల్యూషన్ వచ్చినప్పుడు వస్తుంది. అసలు ఇప్పుడు అందరూ 100 మందికి రాదు. 110-20 మందికి వస్తే తర్వాత పెరుగుతూ ఉంటుంది. అది ఇది వాస్తవం అయితే అనుభవం నుంచి పాఠాలు వస్తాయి. కాబట్టి లేకపోతే అందుకనే ఇప్పుడు దేశంలో మీరు చూడండి, 1-2 చోట్ల తప్పితే కేవలం తాయిలాలకే ఓట్లు పట్టల్లా. తాత్కాలికమైన సంక్షేమ ప్రజలు ఆశిస్తున్నారు కష్టంలో ఉన్నప్పుడు. సంక్షేమం తీసేమని ఎవరు అనరు. కానీ దాంతోపాటు ఒక మంచి మార్గంలో అభివృద్ధి వచ్చేపెట్టుగా మనకు ఫోన్లు ఎలా బాగుపడతాయి, మనకు మంచినీళ్ళు ఎట్లా బాగుపడతారు, మురుగునీటి పారుదల ఎట్లా బాగుపడుతుంది, కరెంట్ ఎట్లా సరిగ్గా వస్తుంది, మౌలిక సదుపాయాలు, రవాణా ఎట్లా వస్తుంది అందరికీ అందేట్టుగా, ఉపాధి కల్పన ఎట్లా జరుగుతుంది, పెట్టుబడులు ఎట్లా పెరుగుతాయి, టెక్నాలజీ ఎట్లా పెరుగుతుంది. ఈ మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేయకపోతే పార్టీలకి వాళ్ళకి ప్రజలు మద్దతు ఇవ్వట్లా. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో కొన్ని చోట్ల కొన్ని అపశృతులు వస్తాయి. దాన్ని బట్టి మనం దేశం మొత్తంలో ప్రజాస్వామ్యం వెనక్కెళ్తుంది అనుకోకూడదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన ఖచ్చితంగా సంక్షేమం ఇస్తున్నారు, సమర్థంగా అమలు చేస్తున్నారు. కానీ సంక్షేమ పరిపాలన అంటలా. మరి ఆయన 2 సార్లు ఎట్లా వచ్చారు? 2వ సారి నెగ్గారు. మళ్ళీ 3వ సారి నెగ్గుతారని చాలా మంది అనుకుంటుంది. ఎందుకో కాదు నాకు తెలియదు, చూద్దాం ఎన్నికలు వచ్చేదాకా మనకు తెలియదు. కానీ ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడనే వాతావరణం లేదుగా. ఎందుకు లేదు అంటే ఈ ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేస్తున్నాం మనం. ఈ పార్టీలు కూడా తక్కువ అంచనా వేస్తున్నాయి. ఈవేళ అభివృద్ధి కావాలి, సంపద పెంచాలి, అందరికీ అవకాశాలు రావాలి, అదే మార్గమే అన్న విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయానికి తావు ఉండకూడదు. అందరూ అంగీకరించాలి. అది అంగీకరిస్తే మిగతా విషయాల విధానాల్లో మనం చూసుకోవాలి. కానీ అభివృద్ధి ఉండాలా వద్దా అన్నది ఇవాళ ప్రధాన అంశం అయితే మన దేశం చాలా ప్రమాదంలో ఉంటుంది. ఎందుకంటే ఈవేళ మోదీ గారు మరొకరు నగ్గొచ్చు, అభివృద్ధి కొనసాగొచ్చు. రేపొద్దున ఎల్లకాలం ఆయన పార్టీ ఆయన నెగ్గుతాడని గ్యారంటీ లేదు. చాలా ప్రమాదకరమైనటువంటి భావాలు ఉన్నవాళ్ళు, సంపద సృష్టించకుండా పంపిణీ చేయటమే కావాలని కోరుకున్న వాడు నెగ్గారు కూడా ఒకనాడు దేశం వల్లకాడైపోతుంది. వెనిజువేలా అట్లాగే అయింది, ఇటీవల కాలంలో పాకిస్తాన్ అట్లాగే నానా తంటాలు పడుతుంది. మరి శ్రీలంక చూసాం ఈ మధ్య దాకా, లేదా జింబాబ్వే చూసాం, మరో దేశం చూసాం. ఎన్ని ఉదాహరణలు కావాలి మనకి? నన్ను సర్వనాశనం అయిన తర్వాత ఉత్తర కొరియా చూసాం, తూర్పు జర్మనీ చూసాం. అయినా కూడా అబద్ధాలు ఆడితే ఎట్లా ప్రజలకి ఏం తెలియదు కదా అన్న భావంతో మనం అందుకనే నిజం చెప్పవలసిన వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పాలి. దీనిలో మొహమాటాలకు తావు ఉండకూడదు. నిజము తెలిసిన వాడు నిజము చెప్పనన్నాడు ప్రజకు జరుగున కీడు. సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏపీలో ఆప్షన్స్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏదవుతుంది? బెస్ట్ ఆప్షన్ లేవు. ఉన్నంతలో మెరుగైన ఆప్షన్ అంటే ఎంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఓట్ల కొనుగోలులో అందరూ అందివేసిన చేయే కదా. ఈ పార్టీ ఆ పార్టీలు తేడా కొందరు వ్యక్తులకు చేయకపోవచ్చు, కానీ మొత్తం మీద దానిలో తేడాలు లేవు కదా. ఇదే మనుషులుగా పోటీ చేసేది కూడా అక్కడ ఇక్కడ కూడా. అధికార కేంద్రీకరణ అందరూ ఒకటే పద్ధతి కదా. చట్టం ఉన్నవాడికి చుట్టం మీద అన్ని పార్టీలకు కూడా, బడితున్నవాడిదే బరే కదా చాలా మేరకు. కాబట్టి ప్రజాస్వామ్యం ఇంకా చాలా మార్పులు కావాలి. అది కాలక్రమేణా వస్తాయి. కానీ ఈలోగా సంపద సృష్టించటమా, సంపద పెంచటమా, పెంచిన సంపదలో అవకాశాన్ని కల్పించటమా ఒక పక్కన వాదన, ఉన్నది కాస్త పంచిపెట్టేయడమే మరో పక్కన వాదన. ఈ 2 వాదనల మధ్య ఒకే వాదన ఈ దేశానికి పనికొచ్చేది. సంపద పెంచకపోతే, పెంచే సంపదలో అవకాశాలు అందరికీ అందించకపోతే, ఉపాధి కల్పన లేకపోతే, పెట్టుబడులు లేకపోతే, మౌలిక సదుపాయాలు లేకపోతే పేదరికం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇది సరైన వాదన. కాబట్టి ఆ వాదనకి మనం ఈవేళ పట్టం కట్టకపోతే నష్టం జరిగేది ఇంకో తరం కాలం పాటు మన పిల్లలకి. సచివాలయం పెడితే తప్పేంటి, తాకట్టు పెడితే అనేటువంటి వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రంలో అసలు దాన్ని నిర్వచించాలి సార్? ఇప్పుడు ప్రజల ఇంగిత జ్ఞానాన్ని కొన్ని వదిలేయాలి. ప్రజలకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటుంది. మీరు ప్రభుత్వం సెక్రటేరియట్ను కలెక్టర్ ఆఫీసు తాకట్టు పెట్టకపోతే అప్పుల పుట్టని స్థితి వచ్చిందంటే ఏంటి? మీరు అప్పుల డబ్బుని దుబారా చేస్తున్నారు. అప్పుల డబ్బుని సంపద సృష్టిస్తే గవర్నమెంట్ ఇది సావరెన్ గ్యారంటీ అంటారు.
అది ఎన్నికైన ప్రభుత్వం, చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రభుత్వం, పన్నుల్ని కావాలంటే పెంచి ప్రజల సమ్మతితో పెంచే అధికారం ఉన్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టకపోతే అప్పు రావటం లేదు అంటే అర్థం ఏంటి? మీరు దివాళా తీస్తున్నారని మార్కెట్ గుర్తించింది అనమాట. దివాళా తీస్తే తప్పేంటి అన్నమాట. ప్రశ్నకి అంతే. ఇంకో రకంగా మాట, దివాళా తీస్తే తప్పేంటి అంటున్నారు. మనకు చట్టం ఏం చెప్తోంది? ఒక వ్యక్తిగా నువ్వు దివాళా తీస్తే ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. తెలుసు లేదు వీళ్ళకి. ఇలా మాట్లాడే వాజమ్మలకు తెలియదు ఏంటంటే, మీరు ఇండివిజువల్గా ఇన్సాల్వెన్సీ అయిందనుకోండి, దివాళా తీశారనుకోండి, ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. రాజ్యాంగం చెప్పింది మాట, చట్టం కూడా కాదు. మరి వ్యక్తిగా నువ్వు పోటీకి అర్హుడు కాదే దివాళా తీస్తే, మరి దేశాన్ని దివాళా చాకు నీకు ఎవడు ఇచ్చాడు? అసలు నీకు పదవికి ఎందుకు అర్హుడుతావు? దివాళా తీయకపోతే ప్రభుత్వానికి అప్పులు తీసుకున్నట్టు ప్రభుత్వ ఆస్తులు, అమెరికాలో ప్రభుత్వం చాలా అప్పులు తీసుకుంటుంది. వాళ్ళు వైట్ హౌస్ని తాకట్టు పెట్టలేదే, సుప్రీంకోర్టుని తాకట్టు పెట్టలేదే. అలాగే మరొకటి ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వానికి పన్నులని ప్రభుత్వానికి ఉన్న సార్వభౌమాధికారం. ఆ పన్నులు ఎట్లా ఖర్చు అవుతాయని చెప్పన్నది చట్టసభ నిర్ణయం చేస్తుంది. అది చట్టసభకున్న సార్వభౌమ ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే. ఎన్నికైన ప్రతినిధులు కూర్చుని, బ్రిటన్లో ప్రజాస్వామ్యం ప్రారంభమైన కాలం నుంచి గొడవంతా ఇదే. రాజు నిర్ణయం చేయాలా డబ్బు ఖర్చు ఎలా పెట్టాలో, పన్నులు ఎట్లా వేయాలో, లేకపోతే ఎన్నికైన ప్రతినిధులు నిర్ణయం చేయాలని. దాంతో యుద్ధాలు జరిగినాయి. ఒక రాజు తలకాయ తీసిపారేశారు, కింగ్ చార్లెస్ ఫస్ట్, వాడు తలకాయ తీసిపారేయాల్సి వచ్చింది. ఇవన్నీ జరిగాక ప్రపంచం నిర్ణయం అయింది. ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది పన్నులు ఎంత వేయాలి, పన్నులు ఎట్లా ఖర్చు పెట్టాలని. ఆంధ్రప్రదేశ్లో చాలా విడ్డూరంగా ఎప్పుడో 13వ శతాబ్దానికి వెళ్ళినట్టుగా ఎస్క్రో అకౌంట్ పెట్టారు. మీరు నాకు అప్పిస్తే తిరిగి తీరుస్తారని నమ్మకం వాళ్ళకి మీకు లేదు కాబట్టి, ఆస్తులు తాకట్టు పెట్టినా నమ్మకం లేదు కాబట్టి, వాళ్ళు ఏం చేశారు? ఎస్క్రో అకౌంట్ అంటే నాకు ఫలానా రూపంలో వచ్చిన పన్నుల డబ్బు ఖజానాలోకి రాకుండా, చట్టసభ దాని మీద ఓటు వేయాల్సిన అవసరం లేకుండా ప్రత్యక్షంగా మీకు పైప్ లైన్ బట్టి మీ బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఏర్పాటు చేస్తానది. ఇది పూర్తిగా దివాలాకోరు పరిపాలన. ఈ మాటను దివాలాకోరు ఊరికి అంటలా, దివాలాకు చిహ్నం ఇది. ఒక ప్రభుత్వం ఎస్క్రో అకౌంట్ పెట్టడం నాకు తెలిసి నాగరిక ప్రపంచ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో నేను ఇంతవరకు వెళ్ళా. అప్పులు ఇచ్చిన వాడికి ఎస్క్రో పెట్టడం, ఇవన్నీ తప్పేంటని చెప్పంటే విడ్డూరంగా మాట్లాడితే, రేపొద్దున హత్య చేస్తే తప్పేంటంటారు. అసెంబ్లీలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు రాజరికంలో చేస్తే తప్పేంటంటారు. అదృష్టం కొద్దీ ఇంకా ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగాన్ని కాపాడే సంస్థలు ఉన్నాయి, ప్రజల్లో ఇంగిత జ్ఞానం ఉన్నది. విచిత్రంగా మరో వాదన ఏంటంటే, దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఇదేం నెంబర్ 1 లేదు. ఏపీ 16వ స్థానంలో 6వ స్థానంలో ఉంది. దానికన్నా ఎక్కువగా మిగతా 5 పెట్టి ఉన్నాయి. దీన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటారు. మన ఇంట్లో మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్కో కాలేజీకి వెళితే మనం ఎవరిని చూపెట్టి ప్రోత్సహిస్తాం? నాన్న అంటే మామూలుగా పోలికలు తేవాల్సిన అవసరం లేదు. పిల్లగా వాడు చిన్నవారి మనసుల మీద చెడు భావం కలగకూడదు. కానీ మనం ఇన్స్పిరేషన్ ఎవరిని చూసి నేర్చుకోమంటాం? నెంబర్ 1 ఉండే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోమంటారు. అదే అక్కడ వాళ్ళు బాగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో తెలుసుకొని మనం బాగా చేద్దామని. ఒక ఆటగాడు ఆడుతుంటే, అరే ఒక ధోనిలాగా బ్రహ్మాండంగా ఒక మూడు ఓవర్లు ఆడినా కూడా 6లు దద్దలు ఆడించాడయ్యా, ఒక విరాట్ కోహ్లీ బ్రహ్మాండంగా చేశాడు, ఒక సునీల్ గవాస్కర్ అద్భుతంగా చేశాడయ్యా. ఇది మనం పిల్లలకు ఉదాహరణగా చూపెట్టి ఆ మార్గాన్ని నడిపించే ప్రయత్నం చేస్తామా? లేకపోతే ఎందుకు కొరగాని వాళ్ళని చూపెట్టేసి, అధములను చూపెట్టేసి, జీవితంలో ఏది సాధించాలని చూపెట్టేసి, వాడి వ్యధలో ఉన్నాడు నువ్వు కూడా వ్యధలా ఉండని చెప్తామా మనం? ఎవరు కావాలి పోలిక మనకి? మన పొరుగున ఉన్నటువంటి ఒరిస్సా ఒక బలహీనమైన బీమారు రాష్ట్రాల్లో ఒకటిగా పేరు పొందింది చాలా కాలం పాటు. ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా ఇవన్నీ కూడా భారతదేశంలో పూర్తిగా అట్టడుగున ఉన్న రాష్ట్రాలు, పాపం సర్వనాశనమైన రాష్ట్రాలని చెప్పిన భావన ఉండేది. ఆ రాష్ట్రాలకు అవమానకరంగా ఉండేది. ఇవాళ ఇవాళ ఒరిస్సా 26,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు చూపెడుతోంది. అంటే వచ్చిన పన్నుల డబ్బుల్లో సంక్షేమానికి సమర్థంగా ఖర్చు పెడుతున్నారు, పరిపాలనకే ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టగా 26,000 కోట్ల రూపాయల మిగులు సాధించి దాన్ని పెట్టుబడులకు భవిష్యత్తు కోసం పెడుతున్నారు. ఆ పైన అప్పులు చేసి అప్పుల డబ్బు కూడా భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నారు. కొన్ని రాజకీయంగా ప్రజల మద్దతు కోల్పోయారా? 25 ఏళ్ల నుంచి వరుసగా గెలుస్తున్నారు. ఆర్భాటం ఉందా? మీలాగా నేను ఇచ్చా అని చెప్తున్నారా? అసలు ఆయన మొహమే కనిపించదు, ఆయన ప్రచారమే ఉండదు. నవీన్ పట్నాయక్ నాకు బంధువు కాదు, ఆయన నాకు బావగారు కాదు, మామగారు కాదు, బాబాయ్ కాదు, నాకు సంబంధం లేదు. కానీ ఆయన మొహమే కనిపించదు. అది రాజకీయం, హుందాగల రాజకీయం, ప్రజల్ని ప్రేమించే రాజకీయం. వారిని ఉదాహరణ తీసుకోండి మీరు. అది పేద రాష్ట్రం అండి, డబ్బున్న రాష్ట్రం కూడా కాదు.
మనతో పోలిస్తే గతంలో. అలాగే ఉత్తరప్రదేశ్ అధ్వాన్నంగా ఉన్న రాష్ట్రం అనుకునేవాళ్ళం. 25-26 కోట్ల జనాభా ఉంది. ప్రపంచంలో వేరే దేశం అయితే 3వ లేక 4వ పెద్ద దేశం అవుతుంది. అది 74,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు. 74,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు. ప్రజల్లో ఆదరణ లేదా? రెండోసారి ఎన్నికలు డంగా బజాయించి గెలిచారు. ఇవాళ లోక్సభలో కూడా చాలా సీట్లు వారే గెలుస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఉదాహరణ ఎవరిని తీసుకుంటారు మీరు? దగులుబాజీ రాజకీయాలను ఉదాహరణగా తీసుకుంటారా? సంపద పెంచి ప్రజల విశ్వాసాన్ని చొరగొని రాష్ట్రాలను అభివృద్ధి మార్గాన్ని పెట్టే రాష్ట్రాలను ఉదాహరణగా తీసుకుంటారా? ఇప్పుడు లేటెస్ట్ జరిగిన డెవలప్మెంట్ ఏంటి సార్, మీ దృష్టికి వచ్చిందో రాలేదు? ఆంధ్రప్రదేశ్లో బతకలేనటువంటి పరిస్థితి ఉంది. భూ కబ్జాలు ప్రైవేటు వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఒక మహిళ పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర తన ఏలుని లెఫ్ట్ హ్యాండ్ బటన్ వేలు నరుక్కొని నిరసన వ్యక్తం చేసింది. దీన్ని అసలు ముందుగా ఏమనాలి? ఆ మహిళకు కానీ మిగతా వారికి కానీ విజ్ఞప్తి, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా ఆత్మహింసకు పాల్పడటం లేకపోతే ఆత్మహత్యలకు పాల్పడడం అది పరిష్కారం కాదు. ముందు మనం ప్రజాస్వామ్యంలో సంఘటితంగా పరిజ్ఞానంతో గొంతు విప్పటం తప్ప, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో ప్రజల చైతన్యాన్ని పెంచడం తప్ప, మనకి ఎంత ఆక్రోశం ఉన్నా కూడా నా వేలు నరుక్కుంటాను, నా మెడ నరుక్కుంటాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను దాన్ని నేను ఎప్పుడు సమర్థించాను. ముందు అసలు చాలా క్లారిటీ ఉండాలి మనకి. ఈ పార్టీ ఆ పార్టీ ఎవరైనా ఆ మనిషిలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను, ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ తల్లి, ఇది పరిష్కారం కాదు. మిమ్మల్ని మీరు హింసించుకుంటే, మీ వేళ్ళు నరుక్కుంటే అది పరిష్కారం కాదు. కాబట్టి ముందు ఈ ఇమోషన్, ఈ ఉన్మాదభరితమైనటువంటి ఉద్వేగం నుంచి బయటపడి కొంచెం హేతుబద్ధంగా ఆలోచించే వ్యవస్థ కావాలి. ఇక రెండు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చట్టబద్ధ పాలన అనేది లేకుండా పోయింది. రాజ్యాంగంలోనూ కాగితం మీద చట్టం ప్రకారం అన్ని జరగాలి. చట్టబద్ధ పాలన అంటే ఏంటి? అన్ని చట్టం ప్రకారమే జరుగుతాయి. చట్టం అందరికంటే పైన ఉంటుంది. రాష్ట్రపతి కన్నా, ప్రధానమంత్రి కన్నా, ముఖ్యమంత్రి కన్నా, మోతుబరి కన్నా, డబ్బున్నవాడి కన్నా, లేకపోతే పెద్ద పదవున్నవాడి కన్నా చట్టం పెద్దది. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. చట్టం సమర్థంగా, వేగంగా, నిష్పాక్షికంగా, న్యాయంగా మీకు పరిష్కారం చేస్తుంది, సమస్యను న్యాయాన్ని అందిస్తుంది. ఇవేమీ జరగట్లే ఈ దేశం. నేను పరిపాలనా సంస్థల సంఘంలో సభ్యుడిగా ఈ అంశం మీద పెద్ద నివేదిక రాశాను. కోవిడ్ పీక్లో ఉండగా 9 రోజుల పాటు నేను జాతీయ స్థాయిలో ఆన్లైన్ కాన్ఫరెన్స్ పెట్టాను చట్టబద్ధ పాలన మీద. చాలా సమగ్రమైన అధ్యయనాలు చేశాం. ఏం జరగాలో చాలా స్పష్టత ఉంది. ఒక్కరు జరగదు. కాబట్టి రెండు విషయాలు. మొదటిది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు ఈ దేశంలో. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టండి. చట్టం ఉన్నవాడికి చుట్టమైంది, బడితున్నవాడిదే బర్రైంది. ఎవరైనా తగాదాలు వస్తే మన దేశంలో కోర్టుకు వెళ్ళి నేను న్యాయం తేల్చుకుంటాననే పరిస్థితి ఎంతమందికి ఉంది? 100కి 90 మంది అన్యాయాన్ని దిగమింగుకుంటున్నారు కన్నీళ్లతో. లేదంటే కాస్త డబ్బు ఉన్నవాడి దగ్గరకో, అధికారం ఉన్నవాడికో, పోలీస్ అధికారికో, రాజకీయంలో పదవి ఉన్నవాడికో, లేకపోతే గోండాకో మొరపెట్టుకుని లేకపోతే డబ్బులు ఇచ్చి ఏదో రకంగా సెటిల్ అయ్యే పరిశ్రమలు చేస్తున్నారు. కాబట్టి ముందు ఈ దేశంలో రాజకీయ పార్టీలు అందరూ కూడా మీరు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట కాకుండా, ఎల్లకాలం అధికారంలో వాళ్ళని తిట్టడం కాకుండా, ఈ తప్పులు జరగకుండా మేమేం చేస్తాం? 1, 2, 3, 4 పద్ధతులు ఉన్నాయి. పోలీసుల్లో, ప్రాసిక్యూషన్లో, లేకపోతే ఫారెన్సిక్స్లో, ప్రొసీజర్స్లో, క్రిమినల్ కానీ సివిల్ కానీ ప్రొసీజర్స్లో, కోర్టులో చాలా మార్పులు కావాలి. కానీ ఈలోగా ఏమవుతుందంటే చట్టబద్ధ పాలన లేని సమాజంలో కూడా కొందరు మరీ బరి తెగించి, అంతగా చట్టం సరిగ్గా పనిచేయని దేశంలో కూడా కొంత మర్యాదలు, కొన్ని మన్ననలు, మరీ ఇంత గేర్ దాటితే మరీ బాగుండదు అని ఒక బిడియం ఉన్నది. ఆ బిడియం నశించిపోయి నిస్సిగ్గుగా గోండా మాదిరిగా వ్యవహరించే రాజకీయం నడుస్తున్నప్పుడు మరీ ఈ పాకాన పడుతుంది ముదిరి. తొండ ముదిరి ఊసవెళ్ళందంటారు. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క సంపద సృష్టి కోసం ఓటు వేయాలి. ఉపాధి కల్పన, సంపద సృష్టి, మన బతుకులు బాగుపడడం, ఊరికే పంపిణీ మాత్రమే కాకుండా, మరో పక్కన ఒక్కరోజున చట్టబద్ధ పాలన అద్భుతంగా రాకపోయినా కూడా మరి అడ్డగోలుగా గీత దాటి ఏ హద్దు లేకుండా, చట్టం అనేదే లేకుండా
ఒక నేర సమానమైన రాజకీయం నడుస్తున్న పరిస్థితి నుంచి బయటపడేందుకు మనందరం కూడా గొంతు విప్పాలి. భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది అని చెప్పి నాకు స్వయంగా కొంతమంది చెప్పినటువంటి మాట. సరే అక్కడ ఉందా లేదా తర్వాత సంగతి. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోబోతున్నారు. ప్రాపర్టీస్ సంబంధించి ఇళ్ళవి కానీ పొలాలు కానీ అవి తీసుకొని ఏం చేస్తారు అనేటువంటి భయం ఉంది అని చెప్పి అంటున్నారు సార్. అలాంటిది ఉంటుందా? చట్టబద్ధత నాకు ఒప్పుకుంటుందా? వివరాలు తెలియవు ఏం జరుగుతుందని చెప్పిన కాబట్టి నేను ఎక్కువగా దాని గురించి మాట్లాడలేను. కానీ భయపడకండి. ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నిజాయితీ పరులైన పాలనా యంత్రాంగం ఉన్నది. అందరూ దుర్మార్గులు కాదు. ఎలాంటి పరిపాలన ఏ ప్రభుత్వం కూడా అందరినీ శాసించలేదు. రెండోది, ఆ పైన రాజ్యాంగాన్ని కాపాడే సంస్థలు ఉన్నాయి. భయపడకండి. 3 ఎన్నికలు ఉన్నాయి అట్లా. కాబట్టి ఇవాళ తప్పులు జరిగితే తప్పులను సవరించే అవకాశం మళ్ళీ చట్టం రూపంలో ఇంకో ప్రభుత్వానికి వస్తుంది. ఎన్నికల ఉద్దేశం అదే. ఒక నియంతృత్వ రాజ్యానికి, రాచరికానికి, ప్రజాస్వామ్యానికి తేడా ఏంటంటే పొరపాటు నిర్ణయాలు చేసిన, తప్పు చట్టాలు చేసిన, ప్రజలకు అన్యాయం తలపెట్టినా దాన్ని సవరించే పరిష్కారం అన్నది. ఎమర్జెన్సీలో చాలామంది అన్యాయం ఆక్రోశించారు. మరి అంత పెద్ద ప్రభుత్వం తప్పని ఒక ఎలక్షన్లో కూలిపోయింది. అంచేత భయపడద్దు. ప్రజాస్వామ్యం అంటే అర్థమైంది. సంఘటితంగా పరిజ్ఞానంతో మనం గొంతు విప్పాలి. ఎలక్షన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన తాత్కాలికంగా మనకున్నటువంటి గ్రూపులు, వర్గాలు, అసూయలు, ద్వేషాలు, పక్షపాతాలు, లేకపోతే వారి ప్రలోభాలు, వీటికి లొంగిపోయి రేపొద్దున తిరిగి ఆడవటం కంటే ఇది అవకాశం. దీన్ని ఉపయోగించుకోండి. భయపడిపోకండి. ఓటు వేయండి. ఈ భూముల లావాదేవీల విషయంలో కనుక పొరపాటు ఉంటే, అన్ని పొరపాట్లు కాకపోవచ్చు, అపోహలు కూడా ఎక్కువ ఉంటాయి. నిజంగా పొరపాట్లుంటే మనం సమగ్రంగా పరిశీలిద్దాం. ప్రభుత్వాలు, పార్టీలతో పాటు పౌర సమాజ సంస్థలు, లోక్సత్తాలను కూడా గట్టిగా పట్టించుకొని నిజాయితీగా పరిశీలిద్దాం. నిజంగా పొరపాట్లుంటే సవరించేందుకు నిర్మాణాత్మకంగా పరిష్కారాలు చూపెడదాం. గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ మార్పులు తీసుకొద్దాం. అంతేగాని ఎవ్వరు, బ్రిటిష్ వాడు కూడా మీ ఆస్తుల్ని పోగొట్టలా. ఏం కాదు. కొన్ని పొరపాట్లు జరిగినట్టయితే దాన్ని పరిష్కరించుకుందాం. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వస్తే మేము ఇంకా ఉండే పరిస్థితి ఉండదేమో అని భయపడే వాళ్ళు కూడా ఆ ఉన్నారు సార్. భయం వద్దు. ఒకటి, ప్రభుత్వాన్ని అన్నీ తెలిసి ప్రజలు ఫలానా వాళ్లే కావాలని కోరుకుంటే వాళ్ళు ప్రభుత్వంగా మనం అంతా స్వీకరించాలి. రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే. నాకు నచ్చినోడు వస్తే వాళ్ళని ప్రభుత్వంగా ఒప్పుకుంటాను, లేకపోతే ప్రభుత్వం ఒప్పుకోమంటే అది ప్రజాస్వామ్యం కాదు, అరాచకత్వం అవుతుంది. అంటే అలాంటి రెండు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పొరపాట్లు జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధ మార్గాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. ఎవరు సర్వాధికారి కాదు, ఎవరు నియంత కాదు, ఎవరు రాజులు కాదు, చక్రవర్తులు కాదు. ఇప్పుడు ఆల్రెడీ పేదలకు ఇచ్చినటువంటి 20 లక్షల ఇల్లు ఉన్నాయి సార్ సుమారుగా. వాటికి రిజిస్ట్రేషన్ చేసి కాలనీలు, జగనన్న కాలనీలు ఏదో పేరు పెట్టారు. వాటికి రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇచ్చారు. వీళ్ళు పోయి బ్యాంకులకు వెళ్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేదంటే నవరత్నాల బొమ్మ ఉన్నాయి, మేము యాక్సెప్ట్ చేయము, ఆర్బీఐ నామ్స్ ఒప్పుకోవని అంటున్నారు. నాకు విషయం తెలియదు, కానీ ఇలాంటి ప్రచారం వెగటికలిగే ప్రచారం ఎవరు చేసినా కూడా అందరూ చేస్తున్నారు. ఎవరు చేసినా కూడా ఇది మరీ కొంచెం ఆంధ్రప్రదేశ్లో స్థుతిమించినట్టు ఉంది. నేను వెంటనే జనన సర్టిఫికేట్ మీద కూడా పెట్టారు. నిజం సార్. మరణ సర్టిఫికేట్ కూడా పెట్టారంటున్నారు. నిజం కాదు నాకు తెలియదు. లేదు నిజం. నేను అంటే మాకు ఇచ్చినటువంటి పట్టాలు, మాకు ఆ ల్యాండ్స్ ఉన్నాయి, మాకు ఇచ్చిన దాంట్లో తన బొమ్మలు ఉన్నాయి. ఈ శాశ్వత రికార్డుల్లో వీళ్ళ ముఖ్యమంత్రులు గారు పెట్టుకోవడం చాలా ఒక చౌకబారు సంస్కృతి, ఒక లేఖీ సంస్కృతి. ఇది సరైనది కాదు. అందుకే చెప్పాను మీకు, నవీన్ పట్నాయక్ గారి బొమ్మ ఎక్కడ కనిపించదా? వాళ్ళు ఇవేమీ చేయటం లేదే. ఈ చేయకపోతే వాళ్ళకి ప్రజలు ఆదరణ లేకుండా లేదు, చరిత్రను మారుస్తున్నారే వాళ్ళు. వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తునే నిర్దేశించుకుని గొప్ప మార్గాన్ని తీసుకెడుతున్నారు. మనకు ఇంగిత జ్ఞానం ఉండాలి. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు ఇచ్చింది గతంలో, ఈ ఫోటోలు వేసుకోవడానికి వీల్లేదు. ఒక ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి పెట్టారో దేవుడికరుగా, అది కూడా అర్థం లేదు. ప్రతి సంస్థ కూడా కొంచెం గీత దాటుతుంది కాబట్టి ఈ సమస్యలు వచ్చినాయి. కానీ ఆ తీర్పు అట్లనే ఉంది, జరుగుతూనే ఉంది. నాగరికత ఉన్న ప్రజాస్వామ్యంలో, పరిణితి చెందిన ప్రజాస్వామ్యంలో నాయకుల పేర్లతో, ప్రజల ఖర్చుతో ఈ ఫోటోలు, డాక్యుమెంట్ల మీద కానీ లేకపోతే ప్రకటనలు కానీ ప్రభుత్వ ఖర్చుతో ఎక్కడ ఉండవు. ప్రజలకు ప్రకటన కావాలంటే ఏదైనా చెప్పాల్సిన అంశం కోసం, విషయం తెలియజేయడం కోసం ప్రకటన ఉంటుంది. కానీ జో బైడెన్ మొహాన్నో లేకపోతే రిషి సౌనక్ మొహాన్నో చూపెట్టి ప్రచారం టీవీల్లో కానీ, పత్రికల్లో కానీ, అధికార పత్రాల్లో కానీ ఎక్కడ ఉండదు. అది నాగరికమైన ప్రజాస్వామ్యం. సరే, విచిత్రం ఏంటంటే రీసర్వే చేసి మా భూముల్లోనే, వేరే వాళ్ళు కాదు, ఆ రీసర్వే స్టోన్ మీద ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన బొమ్మేస్తే యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారని అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ప్రజాస్వామ్యం నలుపు తెలుపు కాదు,
ప్రజాస్వామ్యం చాలా గ్రే. ప్రజాస్వామ్యం అంటే అర్థం కాక కేవలం ఓట్ వేయటము, అరవటము, రస్తారోకి వచ్చేయటం ప్రజాస్వామ్యంగా భావించి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ సమాజం. కులం, వర్గం దానికి అతీతంగా ఆలోచించే శక్తి లేని వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ సమాజంలో. అదే సమయంలో లోతుగా ఆలోచించే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. దీర్ఘకాల దృష్టి ఆలోచించే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. అందుకని ఈ సంఖ్య పెరగాలి కాలక్రమేణా. ఇది నా పిల్లల జీవితాలను గురించి, ఇది కులం కాదు, ఇది వర్గం కాదు, నేను వాడికి కట్టు బానిసని కాదు, వాడు నాకు దొర కాదు, నేను వాడికి బానిసని కాదన్న భావం అత్యధికుల్లో వస్తే అప్పుడు సమస్య ఉండదు. కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు అందరూ ఒకే రకమైన పరిణతితో ఉండరు. దానికి మనం బెంబేలెత్తకూడదు. ఆ వాళ్ళలో నెమ్మదిగా, అనునయంగా, తిట్టకుండా, వాళ్ళని ఏదో శత్రువులుగా మార్చకుండా ఆలోచింపచేస్తారు. నీ పిల్లల బతుకు కోసం ఆలోచించాలని అర్థమైనట్టయితే, ఆ పిల్లల బతుక్కి చేసే నిర్ణయాలకు మధ్య సంబంధం అర్థమైతే ఖచ్చితంగా 199 మంది విజ్ఞతతో కొట్టేస్తారు. నా పిల్లల్నే పట్టు పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు 100కి పరమ రాక్షసులు ఉండొచ్చు, కానీ 199 మంది ఏ కులమైనా ఏ వర్గ హంతకులు కూడా నా పిల్లలు బాగుపడొద్దు అని కోరుకునే హంతకులు నువ్వు చూశారు ఎప్పుడు? ఉండరు. కాబట్టి అది ఉన్నంత వరకు మానవ సమాజానికి రక్షణ ఉంది. అది అర్థమైతే వాళ్ళకి, ఈ ఓటు వల్ల, రాజకీయం వల్ల నా పిల్లల భవిష్యత్తు నిర్ణయం అర్థమైతే అత్యధికులు ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని వెళ్తారు. సార్ మీ పార్టిసిపేషన్ ఉంటుందా సార్ ఇలా అవేర్నెస్ కల్పించేటువంటి? ఇప్పుడు ఇదంతా అదేగా. ఇది అది కాకుండా ఫీల్డ్లో ఇప్పుడు ఆధునిక యుగంలో పూర్వంలాగా మనం ఇప్పుడు ఫీల్డ్లో జరిగేది ఏంటి? వాళ్ళని ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఈ పార్టీ ఆయన వచ్చి 1,00,000 మందితో సభ పెడతాడు. 1,00,000 మంది అంటే 1,00,000 × 1000 లేక 2,000. డెఫినెట్గా తెలుసు, తెలుసు. జరుగుతుందంటే ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటే 1,00,000 మంది సభ సాధ్యం కాదు. మండుటెండలో వాళ్ళని తీసుకురావటం, మీరు మాట్లాడే ముందు వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటం. ఈ సభ అంతా కూడా టీవీ కెమెరాల్లో ఒక నిమిషం చూపించడం కోసం, పత్రికల్లో హెడ్లైన్ రావడం కోసం తప్పితే ప్రజలకు సందేశం వెళ్ళడం కోసం కాదు. కాబట్టి ఖచ్చితంగా అవసరమైనప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నేను 30 ఏళ్ళ నుంచి నేను చేసింది అదే. మరి టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రజల్ని హింసించకుండా, మనం ఏదో తోలుకొచ్చే వాళ్ళగా మార్చకుండా, అవమానించకుండా సందేశం వెళ్ళాలి. ఇప్పుడు ఏ రూపంలో వస్తే ఆ రూపంలో చూద్దాం, పెద్ద ముఖ్యం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.